అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. అవుట్పుట్ యాక్టివిటీకి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ వార్మ్ వెల్కమ్. ఏ వెరీ హ్యాపీ ఈవినింగ్. సో ఇట్స్ టైమ్ ఫర్ ప్రెజెంటేషన్ టుడే. ఓవర్ టు ఆజాద్ టీమ్. Sir, good evening to all. Happy evening to all Impact members, Impact family members. I am Shiva from LS Pharmaceuticals and నేను వచ్చేసి LS Pharma అండి. అది మెడికల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాను. అండ్ ఏపీలో మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఒక 5-6 కంపెనీస్ నేను సిఎల్ఎఫ్ తీసుకున్నాను. సో 5-6 కంపెనీస్ నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాను, మార్కెటింగ్ కూడా చేస్తూ ఉంటాను. అండ్ ఉండేది విజయవాడలో ఉంటాం, సత్యనారాయణపురంలో. అండ్ మీకు చెప్పే సెషన్ ఏంటంటే ఏబిసి లెర్నింగ్ బై శివ. సో ఏబిసి లెర్నింగ్ అంటే ఇట్ ఇస్ ద డెవలప్మెంట్. ఇట్ ఇస్ డెవలప్మెంట్. సో డే బై డే ఇస్ చేంజింగ్ ద డెవలప్మెంట్. ఇయర్ ఎక్కడ ఏమేమి డెవలప్ చేస్తున్నాం, మన 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 లైఫ్ స్టైల్లో కానీ మన దేంట్లో కానీ ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేంజింగ్ ఈజ్ డిఫరెంట్, డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్. సో చేంజ్ టు డెవలప్. సో చేంజ్ టు డెవలప్. సో చేంజ్ అంటే జస్ట్ పెరగడం, ఒక ఆర్డర్ లేకుండా పెరగడం, దాన్ని ఒక చేంజ్ అంటాం. చేంజ్ అంటే జస్ట్ అందరు జనాలు అంటా ఉంటున్నాం చేంజ్ అయ్యో. చేంజ్ డిఫరెంట్, డెవలప్మెంట్ ఈస్ డిఫరెంట్. చేంజ్ అంటే జస్ట్ ఆర్డర్ లేకుండా పెరగడం. సో దాన్ని మనం ఒక చేంజ్ అంటాం. డెవలప్మెంట్ అంటే దానికి ఎఫర్ట్ పెట్టడం. ఎఫర్ట్ అంటే ఎఫర్ట్, నాలెడ్జ్, కొంత స్కిల్స్ ఇచ్చి దాన్ని మనం డెవలప్ చేసేదాన్ని వస్తే డెవలప్మెంట్ అంట. సో దీంట్లో డెవలప్మెంట్ లో మనకు వచ్చేసి 6 టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటాయండి. మనకు 6 టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఈస్ అవైలబుల్ మన ప్రజెంట్. సో డెవలప్మెంట్ అంటే ఒక పర్సన్ ఒక విజయంతో ఆగకుండా, ఒక స్కిల్ దగ్గర ఒక దగ్గర ఆగకుండా డిసాటిస్ఫాక్షన్ నుండి సాటిస్ఫాక్షన్ కి వెళ్ళడం. సో దాన్ని ఇప్పుడు డెవలప్మెంట్ లో 6 టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో ఒక మనిషి ఒక విజయంతో ఒక ఒక మెట్టుతో ఆగకుండా ఇంకా ఇంకా విజయాలు సాధించడానికి ఇంకా ముందుకు వెళ్ళేది డెవలప్మెంట్. సో దీంట్లో మనం చెప్పుకునేది ఏంటంటే 6 టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్. 6 డెవలప్మెంట్స్. దీంట్లో ఫస్ట్ డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్. సో ఫిజికల్ డెవలప్మెంట్ అంటే హెల్త్ అండ్ ఫిట్నెస్ డెవలప్మెంట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. సో ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటే విలువలతో కూడినటువంటి డెవలప్మెంట్, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. అండ్ ఇట్ ఇస్ మోరల్ డెవలప్మెంట్. సో మోరల్ డెవలప్మెంట్ అంటే మనము ఏమంటారు, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ విత్ నాలెడ్జ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు సెషన్స్ అన్ని ఇంట్లో ప్రతిదీ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. సో మోరల్ డెవలప్మెంట్ అంటే విలువలతో కూడినటువంటి డెవలప్మెంట్ ని మనము మోరల్ డెవలప్మెంట్ అంటాం. థర్డ్ ఫోర్త్ ఎమోషనల్ డెవలప్మెంట్. ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే మన బాధలతో కూడుకున్నటువంటి దాన్ని ఎమోషనల్ డెవలప్మెంట్. సో ఫోర్త్ వన్ వచ్చేసి సోషల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ అంటే మనము ఎలా ఉంటున్నాం సమాజంలో, మనము సమాజంతో ఎలా ఉంటున్నాం, మన చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటున్నాం, మన బంధువులతో ఎలా ఉంటున్నాం. సో వాళ్ళ రిలేషన్షిప్ వాటిని మనం వచ్చేసి మన సోషల్ డెవలప్మెంట్. సో ఇది లాస్ట్ వన్ వచ్చేసి మనకు వచ్చేసి సోషల్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్. లాస్ట్ డెవలప్మెంట్ వచ్చేసి మనకు మోరల్ డెవలప్మెంట్. అంటే విలువలతో కూడినటువంటి డెవలప్మెంట్. సో ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ డెవలప్మెంట్ 6 డెవలప్మెంట్స్ అనేది దేని వల్ల మనకు వస్తున్నాయి అంటే, దేని వల్ల మనం దీన్ని సాధించగలుగుతున్నాం అంటే, దీంట్లో కూడా మనకు వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. ఇవి 3 టైప్స్ ఉంటేనే ఆ యొక్క డెవలప్మెంట్స్ మనం సాధించగలం. అవన్నీ మన లైఫ్ లోకి వస్తాయి. సో అవన్నీ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి లెర్నింగ్, నేర్చుకోవడం. నేర్చుకోవడం ద్వారా ఆడిబుల్ నేర్చుకోవడం వల్ల చెప్పింది మనం వినడం ద్వారా, అండ్ ఆడిబుల్ చెప్పింది వినడం. నెక్స్ట్ వన్ వచ్చేసి చదవడం. సో చదవడం అండ్ వీడియో చూడడం. చదవడము ప్లస్ వీడియో చూడడం. సో అనదర్ వన్ ఇస్ థర్డ్ వన్ వచ్చేసి మనకు వచ్చేసి నేర్చుకోవడము, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం. సో నేర్చుకోవడము, దాన్ని మనము ఆచరణలో పెట్టడం, ఇంప్లిమెంట్ చేయడం.
సో 3 టైప్స్ ఆఫ్ ద దీని వల్ల ఇవి మనకు వస్తేనే ఈ 3 టైప్స్ ఆఫ్ చేయటం ద్వారానే మనం ఈ 6 టైప్స్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ మన లైఫ్ లోకి వస్తాయి. ఈ లైఫ్ లో అనేది 6 డెవలప్మెంట్స్ అనేది లైఫ్ లో ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. సో ఇవి ఉంటే చాలా లైఫ్ లో ఏ విజయమైనా సాధించడానికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో ఈ 6 టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ అండ్ 3 టైప్స్ ఆఫ్ ద దీని వల్ల చేయటము 6 డెవలప్మెంట్స్ సాధ్యమవుతుంది. ఈ 3 ఉంటా 6 టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేది మన లైఫ్ లో ఖచ్చితంగా 100% మనము సాధిస్తాము. అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా ప్రతి డే బై డే వేట్ మనం ఖచ్చితంగా డెవలప్ అవుతాం. ప్రతి విషయంలో ఫిజికల్ లో కానీ, మెంటల్ లో కానీ, ఎమోషనల్ లో కానీ, ఫిజికల్ లో కానీ, ఎవ్రీథింగ్ ఎమోషనల్ లో కానీ, ఎవ్రీథింగ్ ఎక్కడైనా కానీ మనం డెవలప్మెంట్ 100% డెవలప్మెంట్ ఈ 3 టైప్స్. సో ఇవన్నీ ఉండడం ద్వారా మన లైఫ్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్క విజయం సాధిస్తామని ఖచ్చితంగా అనుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి సార్. నా పేరు కృష్ణ అండి. నేను ఫార్మస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నాను విజయవాడ. నాకు ఫార్మస్యూటికల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది విజయవాడలో. నెక్స్ట్ ఐ హ్యావ్ 25 years experience in sales field, and I started my career in different positions, and I right now I am running my own business, and I am working as a Star Health Insurance manager also. Okay sir, and in this present my topic is first of all my group is Diamonds Group, my group name, and my topic is బాడీ లాంగ్వేజ్. ఇక్కడ రాజ్ కమల్ గారు నేను అటెండ్ అయింది 2 topics సార్. వన్ ఈజ్ అన్లెర్నింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ దిస్ వన్. అండ్ ఇన్ దిస్ నేను రాజ్ కమల్ గారు చెప్పినంత 100% ఏకీభవిస్తున్నాను. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎగ్జిట్స్ ఎఫెక్టివ్ రిజల్ట్స్. దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ సార్. సార్ చెప్పిన దానిలో చాలా పర్ఫెక్ట్ గా కమ్యూనికేషన్ సార్ చెప్పిన లెక్క ప్రకారం 2 types. వన్ ఈజ్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. వెర్బల్ 100% వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ అండ్ ఇట్స్ కాంటెంట్. మనం చెప్పాలి అనుకునే చెప్పడం, దట్ ఈస్ ఓన్లీ 7%. బట్ నాన్ వెర్బల్ లోకి వచ్చేటప్పటికి వన్ ఈజ్ బాడీ లాంగ్వేజ్, అనదర్ వన్ ఈజ్ వాయిస్ మాడ్యులేషన్. బాడీ లాంగ్వేజ్ అనేది 55% ఇట్ విల్ టేక్స్ వైటల్ రోల్, అండ్ దిస్ వన్ ఈజ్ 38% ఉంది. అండ్ బాడీ లాంగ్వేజ్ ఫర్దర్ అంటే నాకు ఇచ్చిన టైం ఓన్లీ దిస్ మచ్ కాబట్టి బాడీ లాంగ్వేజ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ గా డివైడ్ చేసుకున్న దాని ప్రకారం వన్ ఈజ్ నీట్లీ డ్రెస్డ్, and that will consist of hairstyle, combing, and neatly this one, and dress combinations and everything. Dress ఎప్పుడు కూడా మనీ డామినేట్ చేయకూడదు, మనం డ్రెస్ ని డామినేట్ చేయాలి. దట్ ఈస్ వెరీ క్లియర్లీ ఐ లెర్న్డ్ ఫ్రమ్ దట్ పర్సన్ yesterday. And it will consist of another thing also, so smile. While we are talking very clear, that is a smile. Smile is also very very important. And posture it should be very straight, not like it should look like a confident. And hand movements మనకి సింబాలిక్ గా అంటే ఆ యొక్క కాంటెంట్ కి తగ్గట్టు ఉండాలి, కానీ అంటే కొంచెం అబ్నార్మల్ గా ఉండకూడదు. అండ్ ఐ కాంటాక్ట్, మనం చూస్తున్నటువంటిది టోటల్ స్టేజ్ మొత్తాన్ని మనం కవర్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా చెప్పడానికి చాలా సింపుల్ గా ఉంటాయి. కాకపోతే డే బై డే ఆన్ ఎక్స్పీరియన్సెస్ బేసిస్ ఓన్లీ వీ క్యాన్ లెర్న్ సంథింగ్. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అంటే అట్ ద సేమ్ టైమ్ నాన్ వర్బల్ థింగ్స్ ఆల్సో ఇట్ విల్ కమ్స్ అండర్ వాయిస్ మాడ్యులేషన్ అండ్ దోస్ ఆల్ థింగ్స్. అండ్ నా టైమ్ వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ ఓన్లీ 2 minutes. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ నమస్కారం. ఇంపాక్ట్ డైమండ్స్ నుంచి కే విజయ్. బేసికల్ గా ఐఎమ్ ద హెడ్ మాస్టర్ జడ్పీ హై స్కూల్ వేలేరు, కృష్ణా డిస్టిక్. గత 26 సంవత్సరాల నుంచి టీచింగ్ ఎక్స్పీరియన్స్ లో ఉన్న నేను ఇంపాక్ట్ లో చేరడానికి చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫ్యూచర్ షాక్ నుంచి ఆల్విన్ టాప్లర్ గారు ఒక మాట చెప్తారు, టుడేస్ ఫ్యాక్ట్ ఇస్ టుమారోస్ ఫిక్షన్. మరి ఆయనే ఈ అన్లర్న్ గురించి
చాలా అద్భుతమైన కొటేషన్ ఇచ్చారు మనకి. ద ఇల్లిటరేట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆర్ నాట్ దోస్ హూ క్యాన్ రీడ్ ఆర్ రైట్, బట్ దోస్ హూ కెనాట్ లెర్న్, అన్లెర్న్ అండ్ లీలెర్న్. చాలా చక్కగా ఎక్సలెంట్ గా అన్లెర్న్ గురించి చెప్పారు. అన్లెర్న్ అంటే ఏమి నేర్చుకోకపోవడమే. నేర్చుకోవడానికి రకరకాల స్టేజెస్ ఉన్నాయి. యాక్చువల్ స్టేజెస్ లెర్న్, అన్లెర్న్, న్యూట్రల్, రీలెర్న్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఈ ప్రాసెస్ లో అన్లెర్న్ యొక్క ప్రాముఖ్యత చాలా బాగా వివరించారు సార్ మనకి. ఈ అన్లెర్న్ లో మైండ్ ని ఏమి నేర్చుకోకుండా స్థితిలో ఉంచినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానము ఇలాంటివి ప్రాక్టీస్ చేసి మన మైండ్ రీఛార్జ్ అవుతుందని, అలాగే నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ వేగంగా అవకాశం కలుగుతుందని మనం నేర్చుకుని ఉన్నాం. అలాగే సక్సెస్ లైస్ ఇన్ అన్కంఫర్టబుల్ జోన్, అంటే అన్కంఫర్టబుల్ జోన్ లో నుంచి సక్సెస్ వస్తుందని మనం నేర్చుకుని ఉన్నాం. దీంట్లో లెర్నింగ్ గో ఆఫ్ లో మనం చూసినట్లయితే బిలీఫ్స్, బిహేవియర్ అండ్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మనకి లెర్నింగ్ ప్రాసెస్ ని అడ్డుకుంటూ ఉంటాయి. ఇవి కన్నా మనం ఓవర్కమ్ అయినట్లయితే లెర్నింగ్ ప్రాసెస్ నేర్చుకోవచ్చు. దానికి అన్లెర్నింగ్ అనేది ముఖ్యం అనేది మనకి నేర్చుకుని ఉన్నాం. అలాగే ఫోకస్డ్ లెర్నింగ్, 5 years ఆఫ్ సెన్సెస్ ద్వారా నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా మనకి యూస్ఫుల్ గా ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening to all Impact members. My name is Manoj and నేను డైమండ్ గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను. అండ్ మై టాపిక్ ఈస్ అబౌట్ అన్లర్నింగ్ బై శ్రీనివాస్ సోను గారు నిన్న జరిగిన సెషన్ గురించి. సో టు స్టార్ట్ విత్ ద సెషన్, రిగార్డింగ్ మై ఇంట్రొడక్షన్, ఐఎమ్ మనోజ్ యాదవ్, CFP, Certified Financial Planner, and glad to join Impact. To start with my session, ఫస్ట్ థింగ్ ఇస్ ఆయన స్టార్ట్ చేయటమే త్రూ వై చేశారు. వై వీ నీడ్ టు డూ జాయిన్ ఇంపాక్ట్ అండ్ ఆల్. సో వై నీడ్ టు అన్లర్న్. సో ఇందులో రెండు ఉన్నాయి. కొత్తది తెలుసుకోవాలంటే పాతవి మర్చిపోవాలి. అంటే కొత్తవి తెలుసు అన్నవాడికి అన్నీ తెలుసు అన్న భ్రమలో ఉంటాడు. తెలియనోడు కొత్తగా నేర్చుకోవాలన్న ధ్యాసతో, కుతూహలతో ఉంటాడు. సో మనం పెరగాలంటే కొత్తవి నేర్చుకోవాలి. సో కొత్తవి నేర్చుకునే ప్రాసెస్లో ముందు వీ హ్యావ్ టు లిజన్. ఇయర్ కాకుండా లిజన్ చేయాలి. అండ్ మన బిలీఫ్స్ని 3 stages ఆఫ్ లెట్టింగ్ అన్లర్న్ చేయడానికి 3 stages. బిలీఫ్స్, మీ ప్రాసెస్ని, మీ బిలీఫ్స్ని, మీ థాట్ ప్రాసెస్ని మార్చాలి, మీ బిహేవియర్ని మార్చాలి, అండ్ మీ నాలెడ్జ్ని తర్వాత గెయిన్ చేసుకోవాలి. సో బిలీఫ్ని మార్చేందుకు ప్రాసెస్ కొత్తగా ఏమైనా రోజు డైలీ చేస్తుండాలి. రూట్ మార్చడం లేదా బిహేవియర్స్, హ్యాబిట్స్ మార్చడం, కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ బిహేవియర్, యూ క్యాన్ ఇంక్రీజ్ యువర్ బిహేవియర్ బై 1% ఎవ్రీ డే. అండ్ ఎవ్రీ డే మిమ్మల్ని మీరేదో కొత్తది చేస్తూ ఉండాలి. మీ జర్నీ ఓపెన్ మైండెడ్, వితౌట్ ఎనీ జడ్జ్మెంటల్తో ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ మీరు వితౌట్ ఎనీ బయాస్డ్గా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. క్రిటికల్ థింకింగ్ని పెంచుకోవాలి. సో దీని ద్వారా మీకు అన్లర్న్ చేసి రీలర్న్ చేసినందుకు నాలెడ్జ్ పెరుగుతుంది, రిలేషన్షిప్ విత్ అదర్ పీపుల్ పెరుగుతుంది, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటుంది, మీరు ఒక ఆప్టిమైజ్డ్ లీడర్గా ఉంటారు. సో అందరూ అన్లర్న్ చేసి రీలర్న్ చేద్దాం, మన లైఫ్లో పెరుగుదాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.
అదమ్ గారు మీరు వీడియో ఆన్ చేసుకోండి. ఆన్లోనే ఉంది సార్. నుండి రేపట్లో కొంచెమైనా మార్పు వస్తుంది, దాన్ని చేంజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ చేస్తుంటాం, కానీ టైంకి కొంచెం చేంజ్ వచ్చి జాయిన్ అయిన తర్వాత విధంగా డెవలప్మెంట్ అంటే ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ లో జాయిన్ అయిన కాంచి క్లాసులు వింటున్నాం. క్లాసులని ఒక గోల్ డెవలప్మెంట్ అంటారు సార్. డెవలప్మెంట్ ఫుల్ మీనింగ్ వచ్చేసి ఏ జర్నీ ఫ్రమ్ డిస్సాటిస్ఫాక్షన్ టు సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ అంటే ఉన్నదాన్ని ఎంజాయ్ చేయటం, డిస్సాటిస్ఫాక్షన్ అంటే లేని దాన్ని సాధించడం సార్. ఫర్ ఎగ్జాంపుల్ 350 రూపాయలు పెట్టి ఒక అతను ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. తర్వాత సొంత వ్యాపారం కోసం వెళ్ళారు, సొంత వ్యాపారం చేశారు. డెవలప్మెంట్ ఆఫీసర్ తర్వాత ఇంటర్నెట్ సంస్థ అయినటువంటి ఇంపాక్ట్ ఈ డెవలప్మెంట్ లో డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్, మోరల్ శివనాగార్జున గారు స్టార్ట్ చేయండి సార్. సార్ సారీ సార్. ఏదైనా ఒక స్కిల్ను, నాలెడ్జ్ని కానీ ప్రాసెస్ అంటే నేర్చుకో లెర్నింగ్స్ 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సార్. ఆడియో, వీడియో, టచ్ చేయటం, ఏదైనా ఒక పని చేయడం ద్వారా నేర్చుకోవడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. శివనాగార్జున గారు స్టార్ట్ చేయండి సార్ నెక్స్ట్.
సార్ ఎవరిది రావట్లేదు సార్. ప్రదీప్ గారు వాయిస్ రావట్లేదు, ఇది ఏంటి ప్రాబ్లం? ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. మా టీం వచ్చేసి ఛాంపియన్స్ టీం అండి. మా మెంటర్ గారు విజయ్ కుమార్ గారు, నేను శశికుమార్ అండి. నన్ను లీడర్ గా సెలెక్ట్ చేశారు టీము. మా టీంలో విజయసాగర్ గారు, సుమ గారు, ఉదయ్ సామ్రాట్ గారు, రాము గారు ఉన్నారు. నేను ఈ రోజున కంటెంట్ ఈజ్ కింగ్ అనేటువంటి టాపిక్ మీద మాట్లాడుతున్నానండి. పబ్లిక్ స్పీకింగ్ లో కంటెంట్ ఒక అంశము, అట్లానే ఇది వెర్బల్ అంశం. అది అట్లానే వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ అనేవి కూడా నాన్ వెర్బల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వీటికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు కంటెంట్కి 7%, వాయిస్ మాడ్యులేషన్ 38%, బాడీ లాంగ్వేజ్ 55% ఇస్తాము. 7% అయినప్పటికి కూడా కంటెంట్ బలంగా ఉన్నప్పుడే మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో ఎఫెక్టివ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంటెంట్ ఈజ్ కింగ్ అన్నమాట. ఈ కంటెంట్ అనేది చూసుకుంటే క్లారిటీ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి, కన్సైజ్గా ఉండాలి, ఒరిజినాలిటీ ఉండాలి, న్యాచురల్గా, నీడీగా ఉండాలి, టాక్ట్ఫుల్గా, టోటల్నెస్ తోటి, స్పాంటేనిటీ తోటి ఉండాలి, ఎఫెక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండాలి, నావల్టీగా, క్రియేటివ్గా కూడా ఉండాలి. అట్లానే అవసరమైన సందర్భాల్లో టెక్నాలజీని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. మొత్తంగా చూసినప్పుడు షార్ట్గా, స్వీట్గా, స్మార్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లానే కంటెంట్లో ప్రధానంగా ముఖ్యంగా ఉండాల్సినవి స్టోరీస్ ఉండాలండి సందర్భానుసారంగా. అట్లానే ఒక పర్పస్ ఉండాలి, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్, కాన్ఫిడెన్స్తో డెలివరీ చేయటం. అట్లానే అవసరమైన సందర్భాల్లో హ్యూమన్ తప్పించడం ద్వారా మనం చెప్పేటువంటి స్పీచ్ మంచి అందంగాను, అట్రాక్టివ్గాను, ఎనసొంపుగా బాగా ఉంటుంది. అట్లానే ఈ కంటెంట్లో ట్రూత్ఫుల్నెస్ ఉండాలి, అట్లానే లిజనర్స్కి హెల్ప్ఫుల్గా ఉండాలి, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేదిగా ఉండాలి, అట్లానే వాళ్ళకి గుచ్చినట్టు చెప్పేటట్టుగా నాగ్గా ఉండాలి, అట్లానే నాలెడ్జ్ కూడా చాలా మంచిగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలండి. అట్లానే దీన్ని కంటెంట్లో పద్యాలు, శ్లోకాలు, సామెతలు, సాహిత్యం, కొటేషన్స్ పెద్ద పెద్ద వాళ్ళవి, అట్లానే ఇవన్నీ జత చేయడం ద్వారా ఒక రిథమ్ని కూడా తీసుకురావడానికి పాసిబిలిటీ ఉంది. అట్లానే దీనికి ఒక స్ట్రక్చర్ కూడా ఉంటుందండి. కంటెంట్ తయారు చేసుకోవడంలో మంచి బిగినింగ్ ఒకటి ఇవ్వాలి, అప్పుడు ఆడియన్స్ యొక్క అటెన్షన్ ఈజీగా గ్యాదర్ చేస్తాము. అట్లానే మంచి కంటెంట్ తోటి ఇన్ఫర్మేటివ్ బాడీ కూడా మంచి స్ట్రాంగ్గా ఉండాలి. అట్లానే ఎఫెక్టివ్ కంక్లూజన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మనం వీటన్నిటిని చేయడానికి ప్లానింగ్ అవసరము, ప్రిపరేషన్ అవసరము, అట్లానే ప్రాక్టీస్ అవసరము, తర్వాత పెర్ఫార్మెన్స్ లాస్ట్ అంశంగా వస్తుందండి. అట్లానే మనకి ఈ కంటెంట్కి సోర్స్ ఎక్కడి నుంచి మనం డ్రా చేయొచ్చు అంటే బుక్స్, స్పీచెస్, యూట్యూబ్, గూగుల్, అబ్జర్వేషన్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, స్టోరీ బుక్స్ మొదలైన వాటి నుంచి మనం ఈ కంటెంట్ని డ్రా చేయొచ్చు. అట్లానే ఈ కంటెంట్లో ఉండకూడని అంశాలు కూడా ఉన్నాయండి. సెక్సువల్ మ్యాటర్స్ కానీ, నాన్ రెలవెంట్ కానీ, నెగటివ్ థింగ్స్ కానీ, రిలీజియస్ ఇష్యూస్, పొలిటికల్, మూవీస్, కాంట్రవరీ ఇష్యూస్ కూడా మనం లేకుండా చూసుకోవడం అనేది చాలా అవసరం అండి. అప్పుడు మంచి రిచ్ కంటెంట్ని, ఎఫెక్టివ్ కంటెంట్ని మనం ఇవ్వగలుగుతాము. ఇది నా కంక్లూజన్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు విద్యాసాగర్ అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకట్ కొల్లు గారికి, అలాగే మా మెంటర్ విజయ్ గారికి కూడా, అందరికి పార్టిసిపేట్స్ అందరికి కూడా నమస్కారాలు. నాకు ఇచ్చిన టాపిక్ ఏబిసి లెర్నింగ్ అండి. ఎనీబడి కెన్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ అనేది ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ అండ్ బికమింగ్ ఇన్ ఏ డే బై డే ఇన్ అడ్వాన్స్. అంటే రోజు కూడా మనం డెవలప్ అవుతూ ఉండాలి, రోజు డే బై డే. మనకి మన యొక్క రంగంలో స్కిల్స్ కానీ, నాలెడ్జ్ కానీ, అలాగే ఎఫర్ట్స్ కానీ మనం పెడితే కనుక మనం డెవలప్ అనేది జరిగిద్ది. ఈ డెవలప్మెంట్ ఉంటేనే కానీ మనకి
ప్రతి మనిషి కూడా మనల్ని గౌరవించడం జరిగింది. వై వీ నీడ్ డెవలప్మెంట్ అంటే, ఈ డెవలప్మెంట్ అనేది ఎందుకు కావాలంటే మనం డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్ నుండి ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్ లోకి వెళ్ళడానికి డెవలప్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే ఉంటుందో మనం సక్సెస్ఫుల్ పీపుల్ గా మనం ఎదగలుగుతాము. ఈ యొక్క డెవలప్మెంట్ అనేది చూసుకుంటే మనం 6 రకాలుగా ఉంటుంది. ఫిజికల్ డెవలప్మెంట్, అలాగే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, అలాగే ఎమోషనల్ డెవలప్మెంట్, అలాగే సోషల్ డెవలప్మెంట్, ఎకనామికల్ డెవలప్మెంట్, అలాగే మోరల్ డెవలప్మెంట్ అనేది ఉండడం జరిగింది. ఈ డెవలప్మెంట్ అనేది ముఖ్యంగా మనం లెర్నింగ్ ద్వారా మనం నేర్చుకోవడం జరిగింది. లెర్నింగ్ అంటే ఏంటంటే ఎక్విజేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అనేది ద్వారా మనం నేర్చుకోవడం జరిగింది. ఈ నేర్చుకోవడం అనేది మనం 3 రకాలుగా చేస్తూ ఉంటాము. అది ఒకటి ఆడియో ద్వారా, సెకండ్ వన్ అలాగే వీడియో ద్వారా విజువల్ ఎఫెక్ట్స్తో నేర్చుకోవడం జరిగింది. అలాగే బై డూయింగ్ మనం చేసి నేర్చుకోవడం ద్వారా మనం అంటే స్వీయ అనుభవం ద్వారా నేర్చుకోవడం జరిగింది. ఈ డెవలప్మెంట్ అనేది మనం ఒక వ్యక్తి ఎలా డెవలప్ అయ్యాడని అనుకుంటే కనుక మనం నేర్చుకున్న విషయాన్ని ఇతరులకి నేర్పించినట్లయితే మనం ఖచ్చితంగా డెవలప్ అయ్యామని చెప్పాలి. థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Happy evening all. Happy evening everybody. This is Suma Atluri and I represent Champions Group. And I am into education field for the last 17 years into overseas education. And I deal with admissions to visa process for Australia, US, UK, likewise. And then I even represent a few voluntary associations like the Step Ahead for Equality and Rose Society of Andhra Pradesh and Fun Times Club. So likewise, I work in different organizations. Apart from that, today's topic that was given to me is body language. And my team lead has already mentioned body language forms 55% of the entire content and the presentation that we give. So now let us see as to what are the important features that a body language would comprise of. First thing is about neat dressing and then neat hairstyle. Then comes your smile and then the posture, eye contact, hand picks and expression. These are the major categories which you need to analyze while you do a presentation in terms of your body language. And few points which you need to keep in your mind is when you talk about dressing, it has to be formal and light for males, and for females, it has to be Indian traditional dressing. And when we talk about a posture, it has to be straight, composed, and the hand movements which you give has to be in terms of small gestures. And when you involve an eye movement, you need to address the entire crowd depending upon the size of the room and the volume of the audience that you would be picking up. And the hand pick is what you will be getting in touch with the audience, questioning them and interacting with them. And finally, the expressions which you put on forms the entire comfort zone to the audience and to the speaker. And I thank our mentor Vijay sir and the speaker Ram Kamal sir. And this is Suma signing up from Champions team. Good evening all. My name is Uday. Navodaya Technologies అండి నాది. మన ఈ అవకాశం ఇచ్చిన వెంకట గారికి అలాగే మా వెంటర్ మన శివకుమార్ గారికి థ్యాంక్ యూ సార్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి స్టేజ్ ఫియర్ గురించి మాట్లాడదలుచుకున్నాను. స్టేజ్ ఫియర్ వచ్చేసి మనకి స్టేజ్ అంటే భయం, స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే టాపిక్ మీద మన కాదం గారు క్లాస్ ఒకటి నాకు బాగా యూజ్ అయింది. అసలు చాలా బాగా చెప్పారు ఆ క్లాస్ లో. అసలు మన స్టేజ్ మీదకి వెళ్లే ముందు అసలు ఏమనుకుంటారు జనాలు, మన గురించి ఏం మాట్లాడుకుంటారు అనే టాపిక్ ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనే టాపిక్ మీద నాకు మంచి అవగాహన అయితే వచ్చింది కాదం గారు మనకి ఇచ్చిన క్లాస్ లో. అట్లాగే అందులో ఆయన చెప్పిన 2-3 టాపిక్స్ ఏంటంటే వై నాట్ అని, అలాగే ఇంకోటి LOFE అని ఒక 2-3 టాపిక్స్ మీద కూడా ఆయన చెప్పిన
విధానం నాకు బాగా నచ్చింది. అది దాంతో పాటు ఈ స్టేజ్ ఫియర్ లో మనం ఏమేమి ఎలాగా ఓవర్కమ్ చేసుకోవాలనే దాంట్లో ప్రతి టిప్ నాకు యూజ్ అయింది. నెక్స్ట్ ఈ స్టేజ్ లో వెళ్లే ముందు ఆ టాపిక్ అది మనం ఏదైతే మాట్లాడాలనుకున్నాం దాని మీద మనకి ఎంత క్లారిటీ ఉండాలి, ఆ టాపిక్ మీద మనం ముందు ఎంత ఎక్సర్సైజ్ చేయాలి అనే దాని గురించి కూడా సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా నేను కొంచెం బాగా ప్రిపేర్ అవ్వలేదు, కొంచెం జర్నీలో ఉండడం మూలంగా. నెక్స్ట్ టైం కొంచెం బెటర్ గా నేను ప్రజెంట్ చేయగలదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ చైర్మన్ గారు గంప నాగేశ్వర గారికి, అది ఇంపాక్ట్ డైరెక్టర్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దిస్ ఈజ్ శ్యామ్ ప్రసాద్ ఫ్రమ్ అబ్దుల్ కలాం టీమ్. ఐఎమ్ జనరల్ మేనేజర్ ఆఫ్ అన్విత హోండా. ఇవ్వాల్సిన సబ్జెక్ట్ వచ్చేసి ద ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. శ్రీనివాస్ గారు ఈ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు, సబ్జెక్టు మాకు మెసేజ్ పెట్టినప్పుడు, ఈ సబ్జెక్ట్ టైటిల్ చూడగానే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు మనందరిలో. దేర్ ఇట్ సెల్ఫ్ హాస్ సక్సీడెడ్. తర్వాత సబ్జెక్ట్లోకి వస్తే హియరింగ్కి లెర్నింగ్కి చాలా తేడా ఏంటంటే చాలా క్లియర్గా అర్థమైంది మాకు. హియరింగ్ ఈజ్ జస్ట్ హియరింగ్ అండ్ లెర్నింగ్ ఈజ్ లెర్నింగ్ విత్ ఆల్ క్యూరియాసిటీ అండ్ కాన్సన్ట్రేషన్. చిన్నప్పుడు మా స్కూల్లో మా టీచర్ చెప్పాడు, జస్ట్ చూపించాలి మా జస్ట్ డోంట్ హియర్ లిజన్, డోంట్ హియర్ లిజన్ అని చెప్తుండాలి మాకు. అది వాళ్ళు మళ్ళీ మళ్ళీ మాకు గుర్తొచ్చింది మాకు. ఇది సబ్జెక్ట్ సరిగ్గా అర్థం కావాలంటే లిజనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన కళ్ళు, చెవులు, మనసు అన్ని కేంద్రీకృతం చేస్తే దాన్ని లెర్నింగ్ అంటాం మనం. అప్పుడే మన సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. తర్వాత మనిషి గ్రోత్ ఉండాలంటే మనకున్నటువంటి బిలీఫ్స్ పక్కన పెట్టాలి. మన బిలీఫ్స్, బిహేవియర్, మనకున్న నాలెడ్జ్ని పక్కన పెట్టి ముందుకెళ్ళగలిగితేనే లెర్నింగ్లో మనకి అవకాశం ఉండాలి, నేర్చుకోగలం మనం. మరి ఎక్కడైనా సరే నేర్చుకోవాలంటే మనం ఎక్కడ క్లాస్ రూమ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి అంటే అవర్ మైండ్ షుడ్ బి ఎంప్టీ స్పాంజ్. ఎంప్టీ స్పాంజ్ అబ్జర్వ్స్ మోర్ వాటర్. మన మనసు కూడా అట్లా ఉంటేనే మనం నేర్చుకోగలుగుతాం. మనకి అన్నీ తెలుసు అనుకుంటే కనుక ఏం నేర్చుకోలేం మనం. అట్లాగే వాటర్ బాటిల్లో పాత నీరు, డర్టీగా ఉన్న వాటర్ పోసి తీసేసి మళ్ళీ కొత్త వాటర్ పోసినా కూడా అది పూర్తిగా క్లీన్ కాలేదు, క్లీన్గా ఉండదు కూడా వాటర్. ఇట్లా క్లీన్గా ఉండాలంటే ఆ బాటిల్ కంప్లీట్గా క్లీన్ చేయాలి. అట్లాగే మనకున్న నాలెడ్జ్ని, మనకున్న బిలీఫ్స్ని మొత్తం క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలనే ఇంటెన్షన్తో మళ్ళీ మనకి ఈ క్లాస్ రూమ్కి రావాలి మనం. అప్పుడే మనకి నేర్చుకోగలుగుతాం. లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్, ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. నేర్చుకున్న దాన్ని మళ్ళీ కంప్లీట్గా వదిలేసి మళ్ళీ కొత్తగా ఏదో నేర్చుకోవాలి మనం. అప్పుడే మన లైఫ్లో ఎదగలం. ఎవరైతే ఈ కాన్సెప్ట్ అడాప్ట్ చేసుకోలేరో, లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్ అనే కాన్సెప్ట్ ఎవరైతే కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకోలేరో నిజంగా వాళ్ళు ఇల్లిటరేట్ పీపుల్. మనకి ప్రతిరోజు 70,000 ఆలోచనలు వస్తాయంట. దాంట్లో ఆల్మోస్ట్ 50,000 నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. మనిషికి ఎప్పుడు కూడా నెగిటివిటీ కంఫర్ట్ ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే నెగిటివిటీలో కంఫర్ట్ ఉంటుంది, దాంట్లో కష్టపడాల్సిన అవసరం ఉండదు కాబట్టి. అందుకని మనం నేర్చుకోవాలి, లైఫ్లో ఎదగాలి అంటే నెగిటివిటీ వదిలేసి పాజిటివ్ వైపు మనం అడుగులు వేయాలి. ప్రతిరోజు కూడా ఏదైనా కొత్తదనం ఉండాలి, కొత్త రకంగా చేయాలి. నువ్వు చేసే పని సరే కొత్తగా చేయాలి. సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చెప్తారంటే, సక్సెస్ఫుల్ పీపుల్ నెవర్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ ద థింగ్స్ డిఫరెంట్లీ. అది ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కాన్సెప్ట్ అది. అందుకని మనం చేసే పని కొత్త రకంగా చేయాలి. మనం ఎప్పుడు కూడా ఓపెన్ మైండెడ్గా ఉండాలి. డోంట్ జడ్జ్ అదర్స్. మనం ఓపెన్ మైండెడ్ ఉన్నప్పుడే మనం ఎప్పుడు ఏదైనా సరే యాక్సెప్ట్ చేయగలుగుతాం. మన మనసు కూడా ఎక్కువ యాక్సెప్ట్ చేస్తుంది. అందరికన్నా ఇంపార్టెంట్ పేషెన్స్ ఉండాలి మనకి. అట్లాగే ఆప్టమిస్టిక్ మైండ్. లైఫ్లో ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి. మిడిల్ క్లాస్ పీపుల్ లాగానే, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ లాగానే మనం అక్కడే ఉండిపోతాం, అదే కేటగిరీలో ఉండిపోతాం.
కాకుండా ఉన్నతమైన ఆలోచనలతో మనం పైకి వెళ్ళగలిగితే, ఆలోచించగలిగితే మన లైఫ్లో ఎదుగుతాం. ఆప్టమిస్టిక్ యాటిట్యూడ్ ఏంటంటే నలుగురికి పంచుతాడు. ఏదైనా సరే నలుగురికి పంచే యాటిట్యూడ్ని ఆప్టమిస్టిక్ అంటాం మనం. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్లో మనం ఎదగాలి అంటే 3 ఫిల్టర్స్. ఫస్ట్ ఫిల్టర్, మనం ఎవరితో మాట్లాడినప్పుడు ఆ కన్వర్సేషన్ మనకు ఉపయోగం ఉందా లేదని ఆలోచించుకోవాలి. లేదా మాట్లాడే ఎదుటి మనిషి కన్నా అర్థం ఉపయోగపడుతుందో ఆలోచించాలి. లేదంటే మనం ఇద్దరం కాకుండా మనం ఎవరి గురించి మాట్లాడుతామో అతనికన్నా ఉపయోగం ఉందో ఆలోచించాలి. ఈ ముగ్గురికి ఉపయోగం ఉంటే అటువంటి ఆలోచన మానేసి అటువంటి డిస్కషన్ పెట్టకూడదు. మనం లైఫ్లో ఎదగాలంటే డోంట్ జడ్జ్ అదర్స్. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఈ లెర్నింగ్ వల్ల మనకి అడ్వాంటేజ్ అంటే ఫోకస్ అడ్జస్ట్ చేసుకోగలము. స్ట్రాంగ్ మెంటల్ ఎబిలిటీ వస్తుంది మనకి. స్ట్రాంగ్ రిలేషన్స్ బిల్డ్ అవుతాయి. మల్టిపుల్ స్కిల్స్ వస్తాయి మనకి. విల్లింగ్ టు లెర్న్, మనకి ఇంకా నేర్చుకునే విల్లింగ్నెస్ ఉంటుంది మనకి. లైఫ్లో అడాప్టబిలిటీ వస్తుంది. మనం ఎవరితో సరే అడ్జస్ట్ అయిన అడాప్టబిలిటీ మనకి అలవాటు అవుతుంది. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. స్ట్రాంగ్ లీడర్షిప్ మనకు బిల్డ్ అవుతుంది. అందువల్ల లెర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూ వాంట్ టు లెర్న్, ఫస్ట్ యూ వాంట్ టు అన్లెర్న్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అబ్దుల్ కలాం టీం నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మా టీం లీడర్ భవానీ గారు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ ఈవినింగ్ ఆల్ అండి. నా పేరు ఓం ప్రకాష్, చోడవరపు ఓం ప్రకాష్. మేము మహబూబాబాద్లో ఉంటాము. వరంగల్ ఖమ్మం మధ్యలో ఉంటుంది మా ఊరు. మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రావెల్ చేసినప్పుడు మా ఊరు ఒకటి సార్. ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే సార్, స్టేజ్ ఫైట్ అండ్ స్టేజ్ ఫియర్ అండి. అయితే యాక్చువల్గా మనం పబ్లిక్ స్పీకింగ్లో ఈ స్టేజ్ ఫియర్ చాలా ప్రాముఖ్యత పోషిస్తుంది సార్. మనం ఎప్పుడైనా కూర్చొని ఎన్నో మాట్లాడతాం. అదే ఒక 4 అడుగులు ఎత్తు వచ్చినప్పుడు అనేసరికి ఇక మనకి ఎక్కడలేని కాళ్ళు చేతులు వణుకుతాయివా, గొంతు తడారిపోతుంది. ఇక ఎన్నెన్నో అమ్మో మేము మాట్లాడుతామా, అవన్నీ హార్ట్ బీట్ పెరుగుతుంది. సో ఇలా రకరకాలు జరుగుతాయి. యాక్చువల్గా ఇలాంటివన్నీ మనం అంటే ఇలాంటి ఉండకూడదు అనుకుంటే మనం ఎప్పుడైనా మనము వీడియో రికార్డ్ చేసుకొని కానీ వాయిస్ ఆడియో రికార్డ్ చేసుకొని మనం ఇంట్లో ఉన్నప్పుడు మనది మనం చేసుకొని మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటి అనేది చూస్తే మనం కూడా అందులో కొద్దిగా రియలైజ్ అవుతామండి. అలా మనం ప్రాక్టీస్ చేస్తుంటే మనకి మన దాంట్లోనే చాలా మార్పు వచ్చేస్తుందండి. అలాగే ఇప్పుడు మనము ఇట్లా కూర్చుండి ఇప్పుడు నాదే సెకండ్ నేమ్ అనేసరికి నాది ఎప్పుడు వస్తుందా అని అంటే ఆగభాగం అవుతున్నాను. అంటే ఇదే స్టేజ్ ఫియర్ అండి. అంటే ఫస్ట్ టైం మనం అయితే మనం ఇట్లా పిలిచినప్పుడు మనకి ఇవన్నీ జరుగుతుంటాయి. ఇలా చేసినప్పుడు మనం చాలా అంటే అది ఇప్పుడు వస్తూనే ఉంది నాకు ఆ స్టేజ్ ఫియర్. సో మనం ఇవన్నీ ఒత్తిడిని తగ్గించుకోవాలని మనం కొద్దిగా పేపర్ని నలిపి కానీ చేయడం కానీ చేస్తే మనకి స్ట్రెస్ అనేది చాలా రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ మనం ఇంకోటండి, ఇప్పుడు మనం స్టేజ్ అంటే ఉపన్యాసం ఇచ్చిన మంచి ఎగ్జాంపుల్స్ అంటే జోక్స్ కానీ ఏమైనా సాహిత్యంతో కానీ కూడినవి కానీ లేకుండా మన అట్రాక్ట్ చేసుకోవాలి. మనం ఏదో చెప్తున్న వాళ్ళు నిద్రపోతుంటాం, మనం చెప్తుంటాం మీకు పోతే అరే వీడు ఎప్పుడు వెళ్ళిపోతారా అనుకుంటాం. అలాంటి కాకుండా మనం చాలా యాక్టివ్గా మనం చేసి అసలు మన దేనికి వచ్చా, మన కంటెంట్ ఏంటి, మన ఏ మీటింగ్ వచ్చా ఏ మీటింగ్ ఇస్తున్నాం అంటే స్పీచ్ అట్లా ఇలా ఉంటాయండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇవాళ మన ఇంద్రసాయి గారు యంగ్ పర్సన్ వచ్చాడు. ఆయనకి చాలా లైఫ్ ఫ్యూచర్ ఉంటుందండి. నేను యాక్చువల్గా ఇప్పుడు ఈ ఏజ్లో అంటే నాది ఆల్రెడీ సగం ఏజ్ అయిపోయినట్టే. నెక్స్ట్ మన ఈ వెంకట్ కొల్లూరు సార్కి మన భవానీ మేడం చాలా థ్యాంక్ యూ అండి. మమ్మల్ని అసలు మధ్యాహ్నం అయితే మేడం ఎంతో మోటివేషన్ చేస్తారు. మీరు సింపుల్ అండి, మేడం నా వల్ల కాదు మీకు ఎందుకండి అని చాలా ముందుండి నాకు చాలా ఇవాళ చేస్తూ ఇట్లానే అండి మాట్లాడుతుంటే అంటే వచ్చేస్తుంది. ఇది జస్ట్ లైక్ స్టేజ్ పేరు అండి. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Happy evening all. My name is Murali Krishna. I am working from Anvita Honda, Assistant General Manager. My topic is ABC Learning and Development. డెవలప్మెంట్ అనేది మనకి చాలా అవసరం ఉందండి. డెవలప్మెంట్ అంటే స్కిల్ అండ్ గ్రోత్. ఆటోమేటిక్గా మనం స్కిల్ గ్రోత్ ఆటోమేటిక్గా వస్తుందండి. డెవలప్మెంట్ అంటే సోషల్గా కానీ పర్సనల్గా కానీ మనకి చాలా అవసరం ఉందండి. డెవలప్మెంట్ అనేది సిక్స్ టైప్స్ అండి. ఫిజికల్ అండ్ ఇంటలెక్చువల్ అండ్ ఎమోషనల్, సోషల్, ఎకనామికల్, మోరల్ అండి. ఇవి మనకి చాలా అవసరం అండి. ఇవన్నీ కావాలంటే మనకి లెర్నింగ్ అనేది చాలా అవసరం అండి. లెర్నింగ్ అనేది 3 విధాలుగా ఉంటుందండి. అది వినడం, చూడటం, నేర్చుకోవడం. మనకి ఇప్పుడు లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ డిసాటిస్ఫాక్షన్ నుండి సాటిస్ఫాక్షన్ లెవెల్కి వెళ్ళాలంటే మనకి లెర్నింగ్ కానీ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం ఉందండి. థ్యాంక్ యూ సార్.
సార్ ఎవరిది రావట్లేదు సార్. నెక్స్ట్ హ్యాపీ ఈవినింగ్ ఆల్. మధు గారు అనుకుంటా. మధు ప్లీజ్ మేడం కంటిన్యూ. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నేను అబ్దుల్ కలాం గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శివదుర్గ. నేను అన్విత హోండాలో సేల్స్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. మై టాపిక్ ఈస్ కంటెంట్. పబ్లిక్ స్పీచ్ లో మెయిన్ గా సబ్జెక్ట్ ఉండేది, కంటెంట్ అవసరం. మెయిన్ సబ్జెక్ట్ కంటెంట్. ఇది ముందుగా మనం ఎవరితో ఏ సందర్భంలో ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం అనేది తెలుసుకొని ఉండాలి. అలాగే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడుతున్నామో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ సంబంధించిన సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉండాలి. అది ఎంతగా అంటే మనం చెప్పే కంటెంట్ లో ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే మనం దాన్ని క్లియర్ చేయగలిగేంతగా ఉండాలి. ఎగ్జాంపుల్ గా మనం ఒకటి భారతదేశ జనాభా గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. మొత్తం జనాభా ఎంత, స్త్రీ పురుషుల శాతం ఎంత, మరియు పిల్లలు ఎంతమంది అనేది మనకు తెలిసి ఉండాలి. ఎవరైనా మనల్ని ఒక క్వశ్చన్ వేసినప్పుడు మనం వాళ్ళకి మన ఆ డౌట్ ని క్లియర్ చేయగలగాలి. అలాగే మనం చెప్తున్న కంటెంట్ అందరికీ రీచ్ అవుతుందా లేదా అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వినేవాళ్ళు అసలు ఇంట్రెస్ట్ గా వింటున్నారా లేదా, ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ గా వాళ్ళు మన కంటెంట్ అనేది వినకపోతే దానికి రిలేటెడ్ గా మనం ఒక స్టోరీని ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆ టైంలో మనం ఏం చెప్పాలి అనే దాని గురించి ముందుగానే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. పబ్లిక్ స్పీచ్ కి కావాల్సింది కంటెంట్, అదే మెయిన్ రోల్. కాబట్టి మనం ప్రిపేర్ చేసే కంటెంట్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ గ్రూప్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ టు ఆల్. నా పేరు ఏడుకొండ అండి, మాది గుంటూరు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. ఈరోజు నేను ఈ ప్లాట్ఫామ్కి నాకు మాట్లాడే ఆపర్చునిటీ కల్పించినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ అందరికీ, ప్లస్ మా మెంటర్ భవానీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. బాడీ లాంగ్వేజ్ అనేది మనం ఎదుటి వ్యక్తికి కమ్యూనికేట్ చేయడానికి ఎంత ప్రాముఖ్యత వహిస్తుంది అనేది మన రామ్ కమల్ సార్ చెప్పినటువంటి విషయాన్ని బట్టి నాకు అర్థమైంది. ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ని మనం మెయింటైన్ చేయాల్సిన విధానం చూసుకుంటే కనుక నీట్గా డ్రెస్అప్, తర్వాత మనం మాట్లాడేటప్పుడు మనం ఐ కాంటాక్ట్, ఎదుటి వ్యక్తుల్ని కళ్ళలోకి చూస్తూ మాట్లాడటం, తర్వాత మన హావభావాలు అంటే చేతులు మాడ్యులేషన్ అటు ఇటు ఊపడం కానివ్వండి, తర్వాత మన నడిచే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ వహిస్తాయి అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. అది చాలా నాకు బాగా అర్థమైంది. సో దానికి ఎగ్జాంపుల్గా చెప్తూ సార్ ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూపించారు. ఒక పిక్చర్లో ఒక పాప తన ఫాదర్కి సైగలతో ఎట్లా కమ్యూనికేట్ చేసేది ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా చూపించడం జరిగింది. అట్లాగే అట్ ద సేమ్ టైం నేను అంతకుముందు చూసిన ప్రీవియస్ ఒక మూవీ పుష్పక విమానం అని చెప్పేసి కమల్ హాసన్ గారిది ఒక మూవీ వచ్చింది సార్. అది గుర్తొచ్చింది నాకు ఆ టైంలో. ఆ సినిమాలో ఒక డైలాగ్ కూడా లేకుండా కంప్లీట్ మూవీ మొత్తం కూడా హావభావాలతో ఈ బాడీ లాంగ్వేజ్తోనే నడుస్తుంది. అంతేకాకుండా మనం ప్రీవియస్ ఈ భరతనాట్యం కానివ్వండి, కథక్, ఇవన్నీ కూడా ఏంటంటే వితౌట్ డైలాగ్, ఓన్లీ మ్యూజిక్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తోనే వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని వాళ్ళ హావభావాలతో చెప్పేవాళ్ళు అనమాట. సో బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు చాలా చక్కగా సార్ చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. సో ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో కానివ్వండి, ఎనీ ప్రొఫెషన్, ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే ఈ బాడీ లాంగ్వేజ్ ఎంతగా ఇంప్రూవ్ చేసుకుంటారో వాళ్ళు ఎదుటి వ్యక్తులతో అంత కమ్యూనికేట్ చేయగలుగుతారు. దాని ద్వారా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు అనేది మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకోవడం జరిగింది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్లస్ మా మెంటర్ భవానీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కంప్లీట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Very good evening, all of you, sir. Happy evening, sir. I am from Ambitious Group. Myself, A. Madhavi. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. I did MSc Psychology in SV University. Today my topic is body language.
మనకి కమ్యూనికేషన్ లో వర్బల్ అండ్ నాన్ వర్బల్ రెండు ఉంటాయి. అందులో నాన్ వర్బల్ లో మనకి బాడీ లాంగ్వేజ్ వస్తుంది. బాడీ లాంగ్వేజ్ లో మనకి వినడం అనేది దానికంటే చూడడం వల్ల మనం ఎక్కువ నేర్చుకుంటాం, ఎక్కువ తెలుసుకుంటాం, బాగా గుర్తు పెట్టుకుంటాం. సో బాడీ లాంగ్వేజ్ అనేది దాంట్లో మనకి అటైర్ అన్నమాట. ఇప్పుడు జెంట్స్ అయితే గన ఫార్మల్ డ్రెస్అప్ వేసుకోవాలి, లేడీస్ అయితే ట్రెడిషనల్ గా వేసుకోవాలి. అండ్ దాంతో పాటుగా వాకింగ్ స్టైల్, మనము స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు లయన్ వాక్, మరీ ఫాస్ట్ గా కాకుండా మరీ స్లోగా కాకుండా మంచి వాక్, మంచి ఫేస్ తో స్మైల్ అన్ని ఉండేటట్టుగా చూసుకోవాలి. దీంట్లో నెక్స్ట్ పోస్చర్ అన్నమాట. మనము నిలబడుకునే విధానం స్ట్రైట్ గా ఉండాలి, మన షోల్డర్ ఓపెన్ అయి ఉండాలి, చెస్ట్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లెగ్స్ రెండు హ్యాండ్స్ షోల్డర్ కి స్ట్రైట్ గా ఉండాలి, 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయి ఉండాలి. అలా ఉండేటట్టు మనం అనుకోవాలి. నెక్స్ట్ గెస్టర్స్ అంటే మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందా లేదా అన్న దీనికి మన హ్యాండ్ మూవ్మెంట్స్ అనేటివి తెలిసే విధంగా ఉండాలి. ప్రతి మాటకి ఇది కోయిన్సైడ్ అయ్యే విధంగా మన హ్యాండ్ మూవ్మెంట్స్ మనం చూసుకుంటూ ఉండాలి. దాంట్లో ముఖ్యంగా మనం చేయకూడనివి ఇలా పెట్టుకోకూడదు, మనం సెల్ఫ్ హగ్గింగ్ చేసుకోకూడదు, ఎక్కడంటే అక్కడ టచ్ చేయడము అలా చేయకుండా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఐ కాంటాక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బాడీ లాంగ్వేజ్. ప్రతి మనం మొత్తం సెషన్ అయ్యేంత వరకు ఎదుటి వాళ్ళని ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాళ్ళతో చూస్తూ సెషన్ అయ్యేంత వరకు మాట్లాడాలి. ఎల్ షేప్ లో గానీ, ఎం షేప్ కానీ, డబ్ల్యూ షేప్ లో కానీ, ఏదో ఒక షేప్ సెషన్ అయ్యేంత వరకు మాట్లాడాలి మనం. అది ఐ కాంటాక్ట్ అన్నమాట. స్పెషల్ ఎక్స్ప్రెషన్స్, ఇందులో మనము నవరసాలు పలిగించగలగాలి. అంటే ఏది అవసరమో అప్పుడు అది మనం యూస్ చేయగలగాలి. మాట్లాడేటప్పుడు మనకి నవ్వు వస్తుంది అనుకోండి, ఏడుపులాగా మన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ రాకుండా మంచిగా వచ్చే విధంగా, దానికి సెట్ అయ్యే విధంగా మనం మాట్లాడగలగాలి. అది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి మూగవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమీ మాట్లాడరు, కానీ వాళ్ళు చెప్పాలనుకుంటున్నది మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. అలా మనం మాట్లాడగలగాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రదీప్ సార్. హలో, వినిపిస్తుంది సార్, చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికీ కూడా. నా టాపిక్ వచ్చేసేటప్పటికి కంటెంట్ ఈజ్ కింగ్. మా ఎంబీఎస్ గ్రూప్ ప్రదీప్ గారు గ్రూప్ అండి మేము. అయితే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, సారీ నా పేరు శ్రీనివాసరావు ఫ్రమ్ భీమవరం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనే విషయంలో చిరంజీవి అద్భుతమైన మన కంటెంట్ ఇవ్వడం జరిగింది. శ్రద్ధ ఉన్నట్లయితే ఏదైనా సరే మనం సాధించిన విషయాన్ని ఈ కంటెంట్ ద్వారా మనం చెప్పడం జరిగింది. అయితే ఇందులో 3 విషయాలు మనం చెప్తారు. వండర్ఫుల్ కంటెంట్, వండర్ఫుల్ వాయిస్ మాడ్యులేషన్, వండర్ఫుల్ బాడీ లాంగ్వేజ్, 3 విషయాలు చెప్పడం జరిగింది. ఈ 3 విషయాలు కూడా దీంట్లో దగ్గర 2-3 కూడా అతి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి కంటెంట్ 7% చెప్పి అన్నారు. ఎలాగైతే అదే ఉప్పు లేని కూర ఒప్పది రుచిగా అన్నట్టుగా మిగిలిన 2 ఎంత అద్భుతంగా ఉన్నప్పుడు కూడా ఈ కంటెంట్ 7% లేకపోవడంతో అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతున్న విషయాన్ని మనం తెలియపరిచారు. అదేవిధంగా కంటెంట్ అంటే అమ్మ లాంటిదని, ఆత్మ లాంటిదని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ కంటెంట్ ఎలా ఉండాలనే విషయంలో కంటెంట్ అనే ఒక 7 అక్షరాలు తీసుకుని క్లారిటీ, ఒరిజినాలిటీ ఇత్యాది ఈ క్రమంలో చాలా విషయాలు మనకి చెప్పడం. అదేవిధంగా కంటెంట్ లో ఎలా ఉండాలి అనేది చూసినట్లయితే స్టోరీస్, పర్పస్, ఎక్స్ట్రా ఇన్ఫో, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్, కాన్ఫిడెన్స్, ముఖ్యంగా హ్యూమర్ గురించి కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఏదైనా కంటెంట్ చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కానీ, వీక్షకులు కానీ వారు ఆలోచించే విధంగా ఉండాలని చెప్పి థింక్ అనే ఒక చక్కటి పదాన్ని కూడా దాన్ని ఎబ్రివేషన్ చెప్పి అనేక విషయాలు అందులో కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకి మరి కంటెంట్ ఎక్కడి తీసుకురావాలనే విషయం చూసేటట్టు సోర్స్ ఆఫ్ కంటెంట్ అనేది బుక్స్, అలాగే స్పీచెస్, యూట్యూబ్, గూగుల్, అబ్జర్వేషన్, ఇటువంటి విషయాలు ఎన్నో విషయాలు చెప్పడం. అదే విధంగా మనకి ఈ మామూలుగా వీటిలో మనకి ఎలా ఉంటుందంటే
వ్యక్తుల్ని మనం అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ పద్యాలు, శ్లోకాలు, అంత్యప్రాసలు, సాహిత్యం, కొటేషన్స్ ఇటువంటివి కూడా మనం తీసుకున్నట్లయితే ఆ స్పీచ్ ఇంకా అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మనకి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకి ఇంకా ఈ బిగినింగ్, బాడీ క్లోజ్ విషయంలో కూడా ఇటువంటి మనం నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా మనం ఉండాలనే విషయాన్ని కూడా చెప్పడం. అలాగే దీనికి సంబంధించి హోంవర్క్ కూడా చేయాలని చెప్పి అన్నారు. ఆ హోంవర్క్ అంటే ప్లానింగ్, ప్రిపరేషన్, అలాగే ప్రాక్టీస్, పెర్ఫార్మెన్స్ ఇటువంటి విషయాలు కూడా మనకి చెప్పడం జరిగింది. అదే ఇందులో వాడకున్న 2 విషయాలు కూడా మనకి చెప్పారు. ఇందులో మనకి సెక్సువల్ మ్యాటర్స్ కానీ, అలాగే రిలీజియస్ మ్యాటర్ ఇటువంటి విషయాల మ్యాటర్ కూడా మనం మాట్లాడకూడదు. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసినట్లయితే మన యొక్క స్పీచ్ అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని చిరంజీవి గారు చాలా చక్కగా మనకి చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. Happy evening all. I am Achla from Ambitious team. I am studying first year BTech. I had taken the topic ABC of learning and development. Development is the process of changing and becoming more advanced, a journey from dissatisfaction to satisfaction. And learning is the process of acquiring any skill or knowledge. Learning is 3 types, and we can acquire it in audio or visual or by implementing. Development is considered as 6 types: health development, intellectual development means knowledge, emotional development, social development, economic development, and moral development. Don't compare yourself with others, compare your yesterday and your today. If there is any improvement, that is called development. Thank you. So, thank you, Andy. Thank you for giving this opportunity. I am Rajendra Reddy Kantula. I am certified financial planner. So, మన ఆఫీస్ విజయవాడ మొగల్రాజపురంలో ఉందండి. ఐఎమ్ CFO ఇన్ కేఎల్ యూనివర్సిటీ. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యాక్చువల్గా ఎగ్జామ్ రాకుండా ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాసినట్టుంది. నేను ఏ సెషన్స్ అటెండ్ అవ్వలేదండి. బట్ మన ప్రదీప్ గారు ఖచ్చితంగా మీరు చెప్పాలన్నారు. నేను యాక్చువల్గా స్టేజ్ ఫ్రైట్ గురించి మన కదం కృష్ణమూర్తి గారు చెప్పిన కొన్ని పాయింట్స్ విన్నాను. దానిలో ఆయన చెప్తున్న పాయింట్స్ లో నేను 1-2 పాయింట్స్ ని రిలేటెడ్ పాయింట్స్ ని ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో మీ స్టేజ్ ఫియర్ ని మీరు పోగొట్టుకోవడం కోసం మీరు చేయాల్సింది బిఫోర్ గోయింగ్ టు ద స్టేజ్ మీరు ఇన్స్టెంట్ రిలాక్సేషన్ ఫీల్ కావడం కోసం ఒక 10 times మంచి బ్రీతింగ్ తీసుకోవాలి. సో కడుపు నిండా, గుండె నిండా బ్రీతింగ్ తీసుకుని 10 సార్లు మీరు మెల్లగా వదిలితే స్టేజ్ ఫియర్ పోతుంది. అలాగే మీరు యాక్చువల్గా ఈ 3 వేళ్లతో మీ ఫోర్ హెడ్ ని, మీ నుదుటి భాగాన్ని, మీ తల భాగాన్ని మీరు ట్యాప్ చేసుకోవడం అంటే ఇది ఒక ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అండి. అలాగే మీరు బాడీని టైట్ చేసి మెల్లగా వదలడం అండ్ కూల్ వాటర్ తాగడం. సో ఇవన్నీ మీరు చేసినట్లయితే మీరు తొందరగా కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి యాక్చువల్గా ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్స్ తో పాటు మీరు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, ప్లస్ మీరు ముందే ఒకసారి స్టేజ్ ని ఏదో రకంగా పైనుంచి చూడడం, ఇలా ప్లస్ మీరు మాట్లాడడానికి మన వక్తలుగా మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి రావడం, ప్లస్ మీకు మొత్తం తెలుసు అన్న కాన్ఫిడెన్స్ తో ఉండడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ప్రవీణ్ గారు అండ్ నాకు చాలా మంది తెలుసు జేసీ మెంబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Good evening to all, sir. My name is Nabi Khan. Hello, sir. Hello. Sir, good evening to all, sir. మాట్లాడండి సార్, ప్లీజ్ My name is Nabi Khan, sir. My name is Nabi Khan, sir. I am working as an accounts manager at Anvita Honda, Vijayawada, sir. And I am going to speak on unlearning, art of unlearning, sir. And success never lies in comfort zone. Success only lies in uncomfort zone.
అంటే సక్సెస్ సుఖాలలో సంతోషాలలో కాదు, కష్టపడి పనిచేయడంలోనే ఉంటుంది అని చెప్పేసి సార్. అయితే దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హియరింగ్ అండ్ లిజనింగ్ అని 2 టాపిక్స్ ఉంటాయి సార్. హియరింగ్ వచ్చేసి మామూలుగా మనం ఏదైనా చెప్పుడు వినడము, లిజనింగ్ అంటే శ్రద్ధగా వినడం సార్. లిజనింగ్ వచ్చేసి మన పంచేంద్రియాలు దాంట్లో అలర్ట్ గా ఉన్నాయి సార్. నోస్, టంగ్, బ్రీతింగ్, లిజనింగ్ అండ్ ఆన్సరింగ్ సార్. వైల్ లిజనింగ్ వీ షుడ్ హ్యావ్ టు అంటే అవాయిడ్ ఓల్డ్ బిలీఫ్స్, పాత బిలీఫ్స్ ని వదిలేయాలి. అంటే పాత ఆలోచనలు ప్లస్ బిహేవియరల్ చేంజ్ ఉండాలి సార్. ఎప్పుడు నాలెడ్జ్ తాజాగా ఉండాలి. అయితే మనం ఒక సబ్జెక్టు వినేటప్పుడు దాన్ని వేరే సబ్జెక్ట్ తో కంపేర్ చేయడము అట్ సేమ్ టైం వినేటప్పుడే అది చేయకూడదు సార్. అయితే మోస్ట్ అన్లర్నింగ్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ గెట్టింగ్ మైండ్ సార్, గెట్టింగ్ గుడ్ మైండ్ సార్. అంటే దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనకి ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ లెర్నింగ్, అన్లెర్నింగ్, న్యూట్రల్, again relearn and transformation sir. And to do all this we have to first adjust ourselves at least 1% a day, and new heroes కారోజు కొత్తగా ఉండాలి సార్. నెక్స్ట్ ఓపెన్ మైండ్ గా ఉండాలి, నాన్ జడ్జిమెంటల్ గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ థింకింగ్ ఉండాలి సార్, ప్లస్ పేషెన్స్ బాగా ఉండాలి. అయితే దీంట్లో 3 ఫ్యాక్టర్స్ మనం గమనించాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెప్పేది ఏంటి, మనకి అది ఉపయోగపడుతుందా, మనకి చెప్పే వాళ్ళకి ఉపయోగపడుతుందా, నెక్స్ట్ థర్డ్ పార్టీకి ఎవరన్నా ఉపయోగపడుతుందా అని చెప్పేసి ఈ ముగ్గురికి ఉపయోగపడినప్పుడు దాని గురించి మనం ఆలోచించడం కూడా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీ సార్. Hello sir, happy evening to all. My name is Indra Sai. I am from Change Makers team. నేను ఈరోజు కంటెంట్ ప్రిపరేషన్ గురించి చెప్తున్నాను. బేసికల్ గా మనకి మౌల్ రీసెర్చ్ ప్రకారం చూసుకున్నట్లయితే కంటెంట్, బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ లో కంటెంట్ ప్రిపరేషన్ కి వెరీ లో వెయిటేజ్ ఉన్నా సరే మనం కంటెంట్ ప్రిపేర్ చాలా బాగా చేసుకోవాలి. ఎందుకంటే కంటెంట్ ఎంత బాగా ఉంటే మన యొక్క స్టేజ్ ప్రిపరేషన్ అలాగే స్టేజ్ మిగిలిన అంతా బాగుంటుందని. ఇటువంటి కంటెంట్ ఎప్పుడూ కూడా క్లారిటీగా, ఒరిజినల్ గా, న్యాచురల్ గా, అలాగే ట్రూత్ఫుల్ గా, టోటల్ గా, అలాగే ఎఫెక్టివ్ గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అలాగే మనం కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ కంటెంట్ లో స్టోరీస్ ఉండాలో చూసుకోవాలి. అలాగే మనం చేసే కంటెంట్ ఒక పర్పస్ఫుల్ గా, అలాగే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్స్ తో దానికి సంబంధించిన అప్పుడప్పుడు దానికి ఏమైనా ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ, అలాగే మనం కాన్ఫిడెంట్ గా మన యొక్క కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మన సందర్భానుసారంగా మన యొక్క కంటెంట్ ప్రిపరేషన్ లో హ్యూమన్ కూడా యాడ్ చేయాలి. మనం ఎప్పుడు కూడా కంటెంట్ ప్రిపేర్ చేసే ముందు 5 W's and 1 H గురించి ఆలోచించాలి. మనం ఏ విధంగా స్పీచ్ ఇవ్వాలి, ఎక్కడ స్పీచ్ ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి. బాబు అన్మ్యూట్ అయింది. Giving this opportunity. Hello, I am from Change Makers Group. Today I am going to speak on stage fright, sir. అసలు స్టేజ్ ఫ్రైట్ అంటే ఏంటి అంటే ఏదన్నా చెప్దామన్నప్పుడు ఆ విషయాన్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, చేతులు చెమటలు పట్టడం, తర్వాత నోట్లోంచి మాట్లాడకుండా తడబడిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి సార్. వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలా అనే మీద ఎఫెక్ట్స్ ఆఫ్ స్టేజ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలా, ఆడియన్స్ పర్సెప్షన్లో ఏం చెప్పాలి అనేది చూడాలి, తర్వాత ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని ఓవర్కమ్ చేసుకోవాలా, తర్వాత మనకంటే అందరూ కూడా బాగా చెప్తారు మనం చెప్పలేమో అనే ఫీలింగ్ని ఓవర్కమ్ చేసుకుని మనం బాగా చెప్పగలము అనే పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చుకుని మనం ఇచ్చేయాల్సి ఉంటుంది సార్. ఈ టెక్నిక్స్ ఆఫ్ ఓవర్కమింగ్ స్టేజ్ ఫియర్ వచ్చేసి స్టేజ్ యాంకరింగ్, కీప్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్
మనం వాటర్ అది తీసుకుని నెమ్మదిగా మాట్లాడుతూ చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా శృతి లేకుండా స్ట్రైట్గా చెప్పగలగటం. తర్వాత ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి తర్వాత మైండ్ఫుల్ బ్రీతింగ్ చేసుకుని మనం దీన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు సార్. తర్వాత కాన్ఫిడెన్స్ బూస్టర్స్, తర్వాత ఫిజికల్ వార్మప్, పాజిటివ్ మైండ్ సెట్, థాట్స్, బిలీఫ్స్, హ్యాబిట్స్, బిహేవియరల్ యాటిట్యూడ్, యాక్షన్స్, వీటిని ఇది చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలండి. ఏదైనా కానీ ప్రాక్టీస్ చేయకుండా ఏది సాధ్యం కాదు. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్స్, ఇన్స్టాంట్ రిలాక్సేషన్కి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటము, ఇమీడియట్ తర్వాత మైండ్ మీద ట్యాప్ చేసుకోవటము, కొంచెం ఫ్రీగా ఇది అవ్వడానికి క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్ని ఫాలో అవ్వాలా. తర్వాత టెక్నిక్స్ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ అండి. ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్, మనకి ఏమిటి స్ట్రెంగ్స్ ఉన్నాయి అనే దాని మీద స్టడీ చేసి మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుని దాని ప్రకారంగా మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది సార్. తర్వాత రికార్డ్ అండ్ రివ్యూ, మనం దీన్ని ముందుగానే ప్రాక్టీస్ చేసి దాన్ని చూసుకుని మనకి ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని ఓవర్కమ్ అయ్యే విధంగా ఇది చేసుకోవాలి సార్. సో వాట్ అనేది అల్టిమేట్ ఇదండి. తర్వాత ఫ్యూచర్ని విజువలైజ్ చేసుకుని మనం ఈ మన ప్రసంగాన్ని కొనసాగించినట్లయితే అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. తర్వాత పాజిటివ్ ఎఫర్మేషన్స్ తోటి, పాజిటివ్ సెల్ఫ్ టాక్ తోటి దీన్ని ఇది చేసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీ విజయ. నేను ZPHS+ నెడమానూరులో PGT మ్యాథ్స్ గా పనిచేస్తున్నాను. నాకు ఇవ్వబడిన అంశం ఆర్ట్ ఆఫ్ అన్లర్న్. మాది ఎలక్యూషన్ గ్రూపు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ప్రవీణ్ సార్ అండ్ గంపా నాగేశ్వరరావు గారు అండ్ విజయవాడ టీం. ఆర్ట్ ఆఫ్ అన్లర్న్ ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే, మనం ఎప్పటికప్పుడు పాత జ్ఞానాన్ని తీసేసుకుని కొత్త జ్ఞానాన్ని సరికొత్తగా నింపుకుంటం ద్వారానే ఈ 21st సెంచరీ స్కిల్స్ కి మనం అనుగుణంగా తయారవ్వగలమని, అదేవిధంగా నేను టీచర్ని కాబట్టి టీచర్ ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉండాలని, దాని ద్వారా మనకున్న అపోహలు కానీ పాత భావాలు కానీ ఇవన్నీ తొలగించుకొని సరికొత్త జ్ఞానాన్ని నింపుకుంటం ద్వారా ఖాళీ పాత్రలోనే నింపగలం. ఆల్రెడీ నిండి ఉన్న పాత్రను నింపలేం కదా. కాబట్టి మన బుర్రని ఎప్పుడూ ఖాళీ పాత్రలాగా కొత్త ఆలోచనలకు, కొంగొత్త విషయాలకు అతిథిగా ఉండేలాగా ఉంచుకుంటూ, సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని ఆ సాధన ద్వారా నేను నా స్టూడెంట్స్ కి నేను నేర్చుకున్న జ్ఞానాన్ని అందివ్వాలని ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, జై ఇండియా, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏదైనా కూడా వినటం, నాలెడ్జ్ గెయిన్ చేయటం కన్నా కూడా ప్రాక్టీస్ చేయటంలోనే మోర్ పర్ఫెక్షన్ వస్తుంది. ఈరోజు అందరూ కూడా నిజంగానే ఉత్సాహంగా చక్కగా వాళ్ళ సబ్జెక్ట్లో మంచి ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఇది రాను రాను ఇంప్రూవ్ అవుతుందని నాకు బాగా అనిపిస్తుంది. ఇది గొప్ప అవకాశం సార్ ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆదాం గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అదేవిధంగా మాకు జరిగినటువంటి 5 సెషన్స్లలో ఏమైతే చెప్పారో ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ అంతా, మా టీం మెంబర్స్ అంతా 137 మెంబర్స్ అంతా మంచి చక్కగా ఫాలో అయ్యారు సార్. అందరూ ఎవరి మనోభావాలను వాళ్ళు స్పష్టంగా వ్యక్తం చేశారు. ఒక మేడం గారు అయితే వాళ్ళు పద్యాలతో మంచిగా చెప్పారు. అదేవిధంగా ఎవరి యొక్క భావాలను వాళ్ళు కల్మషం లేకుండా మంచిగా వాళ్ళ భయం లేకుండా వ్యక్తీకరించారు. మాకు ఇంత తక్కువ సమయంలో, ఈ 5 days సమయంలో మాకు ఈ అవకాశం దొరికిందని మేము ఊహించలేదు. ఎప్పుడో చివరిలో మాతో మాట్లాడిస్తారేమో, మేము మాట్లాడాల్సి వచ్చిద్దామని. కానీ యుద్ధానికి వెళ్ళే ముందు సిద్ధం చేయడం అంటే ఇదే సార్.
ముందు మాకు మంచి ప్రిపరేషన్ ఇస్తున్నారు. ముందు మీ స్టేజ్ కాటికి రాముందుకే మాకు ఈ ఆన్లైన్లో మేము ఇలా మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఉంది. స్టేజ్ ఫియర్ పోవడానికి ఇది ఫస్ట్ స్టెప్ అని మేము భావిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆదాం గారు. నెక్స్ట్ ఓం ప్రకాష్ గారు. సార్ నిజంగా ఈరోజు సెషన్ చాలా అద్భుతంగా ఉంది సార్. మా పార్టిసిపెంట్ తోటి మీరు చేయడం నిజంగా నిన్న సారు వెంకట్ గారు చెప్తుంటే పార్టిసిపెంట్ తో క్లాస్ అంటే చాలా బోర్ కొడుతుంది అనుకున్నాను. కానీ ఈ రోజు సెషన్ మాత్రం ఎక్సలెంట్ గా, అంటే అప్పుడే టైం అయిపోయిందా అని అనిపిస్తుంది సార్ చూస్తున్న. రియల్ గ్రేట్. అంటే ఇంకొకటి సార్, మనం ఎంతో చెప్పాలనుకుంటున్నాం కానీ ఇక అదే ఇలాంటి ఎక్స్పీరియన్స్ వల్లనే మనం చెప్పగలుగుతాం సార్. ఇవాళ సెషన్ మాత్రం రియల్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సంపాదన సార్. మీకు కూడా డాక్టర్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సుమా గారు. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీబడి. సార్ ఇవాళ నాకు మీరు టైం మేనేజ్మెంట్ క్లాస్ ప్రాక్టికల్ గా చెప్పినట్టు అనిపించిందండి. సో టైం టు టైం 30 seconds అని 1:30 and 2 minute సెషన్ అని, అండ్ ద వే ఇట్ వాస్ ప్లాన్డ్ ఎవ్రీ పార్టిసిపెంట్ కి కరెక్ట్ గా మనకి క్లాస్ ఏ టైంలో అవుతుందో అదే టైంలో కంక్లూడ్ చేయటం అనేది, దిస్ వాజ్ లైక్ ఇన్వాల్వింగ్ ఎవ్రీ పార్టిసిపెంట్ and preparing us for the next sessions. Thank you so much for the time, sir. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్. సార్ నమస్తే సార్. హలో, వినపడుతున్నాను? యా వినిపిస్తుంది సార్, చెప్పండి. సార్ నేను చాలా పెద్ద పెద్ద వేదికల మీద పార్టిసిపేట్ చేశాను, కానీ మీరు ఇచ్చిన టైం బాండ్ ఏదైతే ఉందో 2 నిమిషాల విషయం చెప్పడం అనేది చాలా నిజంగా పార్టిసిపేట్ చేయడం గొప్ప విషయం అండి. అంటే వాళ్ళు ఏం చెప్పారన్న విషయం కాదు, కానీ దాన్ని పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప విషయం. ఏంటంటే నేను యాజ్ ఎ టీచర్గా చెప్తున్నాను, ఒక వ్యాసరూప ప్రశ్నని చిన్న చిన్న ప్రశ్నలుగా, లఘు ప్రశ్నలుగా రాయడం ఎంత కష్టం. 2 నిమిషాల్లో వాళ్ళు చెప్పిన గంట విషయాన్ని చెప్పడం అనేది చాలా చాలా కష్టం. అయినప్పుడు కూడా పార్టిసిపెంట్స్ కూడా చాలా అర్థవంతంగా సమర్థవంతంగా చెప్పారు. ఆ స్పీడ్ కూడా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైంది. చాలా చాలా ఇది ఒక రకంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఇది అంటే ఈ టైప్ ఆఫ్ 2 నిమిషాలు అంత విషయం చెప్పడం అనేది నేను ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు, కానీ మంచి మంచి కాన్సెప్ట్ బాగుంది సార్. ఒకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా పార్టిసిపెంట్ తరఫునండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కృష్ణ గారు. చాలా థ్యాంక్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి యొక్క ఇవన్నీ వినందుకు స్పీచ్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ ట్రైనర్స్ ని బాల్య దశలో చూసినట్టుంది సార్. వీళ్ళు గ్యారంటీగా 100% మనం వీళ్ళందరి దగ్గర నుంచి చాలా నేర్చుకోవడానికి, ప్లస్ ఒక్కొక్కరి అనుభవాలు ఇవన్నీ కూడా చెప్తుంటే ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంది. అంటే నేను ఫస్ట్ ఇప్పుడు వచ్చాను, ఈ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నాకు ఇప్పటివరకు తెలియలేదు. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అందరూ విజయవాడ అనుకున్నాను నేను, బట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉన్నారు. ఇట్స్ వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మిస్టర్ అండ్ మిస్సెస్ విజయ్ గారు. ఏనా అగ్రి పడుకుంటావా సార్? థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి ఇది మన యొక్క భావాలను షేర్ చేసుకోవడానికి కామన్ వేదిక సార్. మనకు పికాసో గారు చెప్పినట్లు ఒక గొప్ప ఆర్టిస్ట్గా గీయటం చాలా ఈజీ, అలాగే చిన్నపిల్లవాళ్ళలాగా బొమ్మలు గీయటం చాలా కష్టం అని చెప్తాడు. మరి అలాగే ఈ మేషార్ ఇందాక ఒకసారి చెప్పారు, ఫ్యూచర్ ట్రైనర్స్కి మరి బాల్య దశలో మరి 2 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడతాం అనేది చాలా కొంత మాకు బౌండరీస్ గీసినా చాలా ఆనందంగా ఆ టైం చూసుకుంటూ చక్క మాట్లాడతాం. అందరూ కూడా తమ భావాల్ని క్లుప్తంగా వ్యక్తపరిచారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా మీ ఫీడ్బ్యాక్ కూడా చాలా లిమిటెడ్ టైంలో ఇచ్చారు సార్. టైం బౌండ్ అనేది బాగా అందరికి అలవాటు అయినట్టుంది ఈ రోజు సెషన్తో. చాలా హ్యాపీగా ఉంది, అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ యా సార్, వెంకట్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. పార్టిసిపెంట్స్ అందరూ వాళ్ళ ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు.
అసలు నిజంగా నాకు చాలా అడ్మైరింగ్ గా ఉందండి ఇవాళ. ఒక 5 హ్యాపీ చాలా అడ్మైరింగ్ గా ఉంది నాకు. ఎవరు మాట్లాడుతున్నారా? ప్రదీప్ గారు మాట్లాడుతున్నారా? లేదు సార్, కంటిన్యూ చేయండి సార్. వెంకట్ గారు కంటిన్యూ చేయండి. హలో, మాట్లాడొచ్చండి? ప్రదీప్ గారు మాట్లాడుతున్నారు. లేదు సార్, మాట్లాడండి మీరే. వెంకట్ సార్. వాయిస్ ఓకే అండి? వాయిస్ ఓకే ఓకే సార్. అండి? బానే ఉందా? ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. ఎస్ సార్. సో చాలా వండర్ఫుల్ గా ఉందండి నాకు. మనం 5 days సెషన్స్ తర్వాత ఇంత చక్కగా ఆ? ఇంత బాగా మన పార్టిసిపెంట్స్ మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే టాపిక్ మాట్లాడమే కాకుండా హైలీ డిసిప్లైన్డ్ గా ఉందండి. కొంతమంది అన్మ్యూట్ చేసుకోవడము, లేకపోతే ఆ టైం దాటి మాట్లాడడము, ఇట్లా ఇవన్నీ ఉండేవి ఇంతకుముందు. కొన్ని సెషన్స్ నేను చూశాను. ఈ సెషన్ లో అయితే పక్కగా టైం 2 minutes అంటే 2 minutes, అలాగే తక్కువ కూడా మాట్లాడేది ఎవరు కూడా. 2 minutes కంటే తక్కువ. చాలా మంది కొన్ని సెషన్స్ లో 2 minutes అంటే 1 minute మాట్లాడేసి ఆపేస్తారు. మోస్ట్లీ ఆల్ ఆఫ్ ది పీపుల్ 2 minutes మాట్లాడారు. అయితే మోస్ట్లీ మనకి ఇక్కడ ఈ సెషన్ లో ఉన్న పీపుల్ చాలా మంది ఆల్రెడీ 11 people ఉండటం వల్ల కూడా మనకి ఒక అడ్వాంటేజ్ అయింది. మనకి ఇది ఒకటే కాదు సార్, ఈ యొక్క అవకాశమే కాదు, మనము ప్రతి 4 sessions తర్వాత ఒక అవుట్పుట్ సెషన్ ఉంటుంది. ఒక టైటిల్ తో, ఒక సబ్జెక్ట్ తో మనకు ఒక అవుట్పుట్ సెషన్ ఉంటుంది. ప్రతి 4-5 sessions తర్వాత మనము టోటల్ ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న లోపు కనీసం 4-5 సార్లు అద్భుతంగా మీరంతా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇవాళ చాలా ఫ్లెక్సిబుల్ గా పెట్టాము. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అవుట్పుట్ సెషన్ నుంచి పర్టికులర్ టాపిక్స్ ఉంటాయండి. పర్టికులర్ టాపిక్స్, ఆ టాపిక్స్ మీద మనం ప్రిపేర్ అయ్యి మాట్లాడాల్సి ఉంటుంది. జనరల్ గా ఏం చేస్తామంటే మన సెషన్ లో చాలా మంది టీచర్స్ కూడా ఉన్నారు. ఈ టీచర్స్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాట్లాడడంలో. అయితే వాళ్ళకి తెలిసిన టాపిక్ లో ప్రిపేర్ అయ్యి మాట్లాడుతుంటారు. ఇక్కడ ఏంటంటే మనకి కొత్త టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మాట్లాడడం అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఈ ఎక్స్పీరియన్సెస్ మనకి ఈ ఇంపాక్ట్ THW ట్రైనింగ్స్ ద్వారా మనకు వస్తాయి. అంటే ఈ ట్రైనింగ్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఏ టాపిక్ అయినా తీసుకుని చక్కగా కంటెంట్ తయారు చేసుకుని, దానికి ఫార్మెట్, దానికి స్ట్రక్చర్ తయారు చేసుకుని ఏ టాపిక్ మీద మీరు అద్భుతంగా మాట్లాడే విధంగా మనకి ఇక్కడ ట్రైనింగ్స్ అని ఉంటాయండి. వండర్ఫుల్ అండి. ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓవర్ టు ప్రదీప్ గారు, ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీలక్ష్మి మ్యామ్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఈ రోజు జరిగిన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ సెషన్ ఏదైతే ఉందో చాలా ఎక్సలెంట్ గా అనిపించింది సార్. సార్ చెప్పినట్టు టు బి ఫ్రాంక్ వెరీ డిసిప్లిన్ అండ్ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కగా సెషన్ జరిగింది సార్. అందుకు ముఖ్యంగా ముందు ప్రవీణ్ సార్ని అప్రిషియేట్ చేయాల్సిందే సార్. సో ఇట్స్ ఆల్ అంత ప్లాన్డ్ అండ్ మంచి ప్రోగ్రామ్ గా ఫీల్ అవుతూ, మా టీం వచ్చేసి సార్ చేంజ్ మేకర్స్. ఆల్రెడీ ఎందుకు పెట్టాము ఈ చేంజ్ మేకర్స్ అంటే డెఫినెట్ గా పార్టిసిపెంట్స్ లో ఇప్పటికే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అని నాకు కాల్ చేసి చెప్పడము, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఫ్యూచర్ లో కూడా మనం నెక్స్ట్ ఫ్యూచర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా మన ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చే లక్ష్యంతో నేను ఈ టైటిల్ ఎంచుకోవడం జరిగింది, చేంజ్ మేకర్స్ అని. అందులో ముఖ్యంగా 5 ఉన్నాం సార్ మా టీంలో. 5లో 3 అటెండ్ అయ్యారు, 2 అయితే అవైలబుల్ గా లేరు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నబీఖాన్ గారిని నేను గ్రూప్ లీడర్ గా సెలెక్ట్ చేసి పెట్టాను. సార్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ టాపిక్ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత సబ్జెక్ట్ ని సంగ్రహంగా చెప్పేటందుకు చూశారు 2 minutes టైంలో. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. సార్ వచ్చేసి బిగినింగ్ కంటెంట్ సక్సెస్ కోట్ తో స్టార్ట్ చేశారు. ఆ కోట్ అనేది చాలా బాగుంది. సక్సెస్ అనేది కష్టపడి పనిచేయడంలో ఉంటుంది అని బిగినింగ్ కోట్ సూపర్ సార్. యువర్ వర్డ్స్ ఆర్ ఆల్సో కూడా వెరీ ఎలా ఉన్నాయంటే ఇంప్రెసివ్ గా, లైక్ ఫ్లో బాగుంది సార్. బట్ మన ఓల్డ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఓల్డ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ తీసుకుంటూ మొత్తం మీద నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకుంటూ వచ్చేసి ఓపెన్ మైండెడ్ గా క్రిటికల్ థింకింగ్ అండ్ పేషెన్స్ తో ఉండాలి అని చాలా చక్కని ఇన్స్పైరబుల్ వర్డ్స్ తో తన సెషన్ ని, తన 2 minutes స్పీచ్ ని ఎక్సలెంట్ గా అందించారు. కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్ స్పీచ్ అయినా చాలా అద్భుతంగా బాగుంది అనిపించింది.
ఇంకొంచెం వాయిస్లో కాన్ఫిడెన్స్, ఇంకొంచెం వాయిస్ని లౌడ్ చేసి మాట్లాడితే ఇంకా బాగుండేది అనిపించింది. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి నాకు ఇంద్రసాయి గారు. ఇంద్రసాయి గారు కంటెంట్ ప్రిపరేషన్ తీసుకున్నారు. ఈ ఫ్లో ఎలా ఉందంటే చాలా ప్రవాహంలో అనిపించింది సార్. చాలా బాగా వర్డ్ టు వర్డ్, ఎక్కడ కూడా పాజ్ లేకుండా చాలా ఫస్ట్ స్పీచ్లోనే డెలివర్ చేయడం చాలా బాగుంది. అయితే 1 మినిట్ చక్కగా వినపడింది, కానీ మిగతా 1 మినిట్ మాత్రం అన్మ్యూట్లో ఉన్నది చూసుకోలేదు. సో నెక్స్ట్ టైం ఈ జాగ్రత్తలతో ఉండి ఇంకా మంచి కాన్ఫిడెన్స్ని పెంచుకోవచ్చు. ఇంద్రసాయి గారు చాలా బాగుంది. అయినా స్టోరీస్ ఉండాలి, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, కంటెంట్లో క్లారిటీ, ఒరిజినాలిటీ అని గొప్ప గొప్ప పదాలు చక్కగా తను నేర్చుకున్నదంతా అద్భుతంగా చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పూర్ణచంద్రరావు గారండి. సార్ సీరియస్గా కంటెంట్ మొత్తాన్ని ఇవ్వడానికి చూశారు 2 మినిట్స్లో. గ్రేట్ సార్. కంటెంట్ మొత్తాన్ని ఏవైతే గన్ పాయింట్స్ ఉన్నాయో, బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయో చక్కగా షేర్ చేశారు మా అందరికీ స్టేజ్ ఫ్రైట్ గురించి. సో ఇందులో చెప్పాల్సిన విషయాలు ఎలా ఉండాలి, మనకి ఆడియన్స్ పర్సెప్షన్ వ్యూలో పాజిటివ్ ఎఫర్మేషన్ అనే వర్డ్ యూజ్ చేయడం, తర్వాత టెక్నిక్స్ని కొన్ని అందించారు మనకి. ఆయన చెప్పడంలో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, స్టేజ్ యాంకరింగ్ కానీ, కాన్ఫిడెన్స్ బూస్టర్స్ అనే పదాలు వాడడం కానీ, తన మైండ్ సెట్ని మార్చుకోవాలి, ప్రాక్టీస్ ఉండాలి, ఇన్స్టెంట్ టెక్నిక్స్ వాడాలి, ఇట్లాంటి హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్లో కూడా రికార్డ్ అండ్ రివ్యూ చేసుకుంటూ సో వాట్ అనే డివైజ్ని వాడుకుంటూ ఇన్నర్గా మనం కాన్ఫిడెంట్గా ఉండాలని, విజువలైజేషన్ టెక్నిక్స్తో స్టేజ్ ఫ్రైట్ని ఓవర్కమ్ చేయొచ్చని చాలా చక్కని కన్క్లూజన్ అందించి ఆన్ ద హోల్ సబ్జెక్ట్ మొత్తం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు సార్. ఎక్సలెంట్. ఇంకొంచెం వాయిస్ని ఈ నెక్స్ట్ యాక్టివిటీకి మనం వాయిస్ని ఇంకొంచెం రైజ్ చేసి కొంచెం ఉంటే బాగుంటుంది. Anyway, sir, congratulate all the team members and remaining all the team leaders and the members. I appreciate you. Venkat sir, thank you sir. Naaki avakasam ichinanduku. Thank you very much. Thank you very much. Thank you, ma'am. Sir, Venkat sir. శివనాగ్ ఈయన మిస్ అయ్యారండి. రాములు గారు వచ్చారు, అంటే వీడియో డిస్కనెక్ట్ అవుతూ ఉంది సార్. రాములు గారు కాదు సార్, శివనాగార్జున గారు మిస్ అయ్యారు. శివనాగార్జున గారు ఉన్నారు. శివనాగార్జున గారు మిస్ అయ్యారండి. ఎస్ సార్, అంటే వీడియో ఆఫ్ చేసుకున్నారు, అన్మ్యూట్ అవ్వట్లేదు. హలో, ఒకసారి లాస్ట్ ట్రై చేస్తారా? ఆయన ఉన్నట్టున్నారు. ఎస్ సార్. మీన్ టైమ్ ఇర్ఫాన్ సార్ రివ్యూ చెప్తారు సార్. యా ప్లీజ్ సార్ క్యారీ ఆన్. యా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ సార్ ఫర్ సెట్టింగ్ అప్ ద టోన్. సో అందరూ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు ఈరోజు. సో నిజంగానే కృష్ణ సార్ చెప్పినట్టుగానే, ఒక స్పీకర్ చెప్పినట్టుగానే బాల్య దశలో ఏ విధంగా అయితే మనకి నేర్చుకోవడానికి కూర్చుంటామో ఫ్యూచర్ ట్రైనర్స్ లాగా, సో రియల్లీ దట్ ఫీలింగ్ వచ్చేటట్టుగా అనిపించింది ఈరోజు. చాలా అద్భుతంగా మాట్లాడారు అందరూ. సో కృష్ణ గారు, మా టీమ్ ఇంపాక్ట్ డైమండ్స్, సో మనకి ఇంపాక్ట్ డైమండ్స్ ని మన వెంకట్ కొల్లూరు గారి దగ్గర మనము పరిచయం చేస్తున్నట్టుగా ఆ 5 members కి నేను మెంటర్ గా వివరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో దాంట్లో భాగంగా మన టీం లీడర్ కృష్ణ గారు స్టార్ట్ చేస్తూ ఆయన ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో సార్ యొక్క ప్రజెంటేషన్ ఇంట్రడక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. తనకు తాను మనం పరిచయం చేసుకోవడము, తర్వాత కాన్ఫిడెన్స్ ఆయనది చాలా సూపర్ గా ఉంది. ఫ్లో కూడా మనం మాట్లాడేటప్పుడు కంటెంట్ యాక్చువల్ గా కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఆ కంటెంట్ కూడా కంటిన్యూస్ గా వస్తూ ఉంది. సో చాలా అద్భుతంగా ఉంది కృష్ణ గారు. ఈ మధ్యలో కొటేషన్స్ కానీ ఏమైనా అలాంటి కొద్దిగా యాడ్ చేస్తూ ఉంటే కనుక ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ విజయ్ సార్, మన హెడ్ మాస్టర్ గారు మాట్లాడుతూ ఆయన మనకి చాలా యాక్చువల్ గా ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా మనకి ఇలా ఈరోజు 2 minutes లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. సో చాలా అద్భుతంగా మాట్లాడారు. సార్ ప్రొవర్బ్స్ తో స్టార్ట్ చేశారు, కొటేషన్ తో. సో ఇట్లా మనకు కొటేషన్స్ స్టార్ట్ చేసినట్టయితే కనుక మనము పబ్లిక్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా మనకి కంటెంట్ లోకి జంప్ అయ్యి మనం మాట్లాడుతూ ఉంటే మనం దానికంటే ముందుగానే అటెన్షన్ గ్రాప్ చేయడానికి మీరు ఏదైతే ప్రయత్నం ఏదైతే చేశారో అది చాలా మంచి ప్రయత్నం మీరు చేశారు సార్.
సో అలా అన్లెర్న్ అవడానికి ఛాన్సెస్ ఏమైనా న్యూట్రల్ స్టేట్ గా ఉండాలి, ఎవరైతే ఎటువంటి జడ్జిమెంట్ ఉండకుండా మనం ఎప్పుడు ఫ్లో అది రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలని చెప్పిన పాయింట్ అయితే చాలా బాగుంది విజయ్ గారు. అండ్ మీ వాయిస్ అయితే సూపర్, వాయిస్ కమ్యూనికేషన్ కానీ ఫ్లో కానీ చాలా బాగుందండి, కంటిన్యూ చేయండి. అలాగే మనోజ్ గారు మాట్లాడేటప్పుడు ఆయన చెప్పే పాయింట్ ఏదైతే ఒక పాయింట్ చెప్పారు, కొత్తవి నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక పాత ఈ పనికిరాని విషయాన్ని మనము వదలాలని చెప్పేసి మీరు స్టార్ట్ చేస్తారు. అది ఒక థాట్ ప్రొవోకింగ్ లా ఉంది. సో 1% చేంజ్ ఇన్ అవర్ బిహేవియర్, సో ఎవ్రీ డే, సో ఫర్ ద గుడ్ కాజ్ అనే ఆ పదం అనేది ఆ లైన్ లీడ్స్ టు ద సక్సెస్ఫుల్ పర్సన్. సో దాన్ని మీరు నొక్కి ఒక్క నుంచి చెప్పారు. సో అది మీరు నేర్చుకున్న టాపిక్ లో మంచి టాపిక్, మంచి లైన్ మీరు నేర్చుకున్నారు అని నన్ను ప్రజెంట్ చేయగలిగారు. సో వితౌట్ జడ్జిమెంటల్ గా ఉండాలి, న్యూట్రల్ గా ఉండాలి సో అని చెప్పారు. తర్వాత లాస్ట్ లో మనకి ఆడియన్స్ కి మీరు చెప్పిన తర్వాత ఒక మెసేజ్ ఒకటి ఇచ్చారు మీరు లాస్ట్ లో. మనమందరం ఈ విధంగా అన్లర్న్ చేసుకొని మనం లెర్నింగ్ ఏదైతే మనకైతే పనికి రాని అన్ని అన్లర్న్ చేసుకొని మనం మంచిగా లైఫ్ లీడ్ చేయడానికి మంచి విషయాలు నేర్చుకోవాలి, లెర్న్ చేసుకోవాలి అని ఒక మెసేజ్ అయితే పాస్ చేశారు. దట్ ఈస్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. యాక్చువల్లీ వాట్ యూ టు కమ్యూనికేట్ టు ద పీపుల్, దట్ హ్యాస్ టు బి గివెన్ 1 line సెంటెన్స్. సో ఆదమ్ గారు నెట్వర్క్ ఇష్యూ ఉంది మీ దగ్గర, ఆడియో మనకి కంటిన్యూగా లేదు, మేము వెళ్ళలేకపోయాము. కానీ ఒక పాయింట్ అయితే నేను వినగలిగాను కరెక్ట్గా. మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడారు, అది ఏబిసి డెవలప్మెంట్ గురించి. దాంట్లో ఒకటి మాట్లాడారు, డెవలప్మెంట్ అంటే ఏంటని మీనింగ్ ఒక లైన్ చెప్పారు మీరు, డిస్సాటిస్ఫాక్షన్ టు సాటిస్ఫాక్షన్. సో అదే డెవలప్మెంట్. మనం ఏదైనా డిస్సాటిస్ఫాక్షన్ నుంచి సాటిస్ఫాక్షన్ గా మారగలిగితే కనుక అది మనకి డెవలప్మెంట్ కిందకి వస్తుందని చెప్పేసి ఈ పాయింట్ తీసుకొని మీరు చాలా మాట్లాడడానికి ట్రై చేశారు, కానీ మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది. మై టీమ్ మెంబర్ శివనాగార్జున గారు, ఐఎమ్ సారీ సార్, అంటే మీకు ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నారు సార్ శివనాగార్జున గారు. శివనాగార్జున గారు, ఇఫ్ యూ కెన్ మాట్లాడగలుగుతారా సార్? ఏదైనా మీరు ఒక జస్ట్ 2 minutes మాట్లాడండి, మీరు ఏదైతే నేర్చుకున్నారు అవన్నీ సార్ 2 minutes ధైర్యంగా మాట్లాడండి సార్, ఇఫ్ పాసిబుల్. ఎస్ సార్, గో హెడ్ సార్. శివనాగార్జున గారు, నాగార్జున గారు అన్మ్యూట్ చేసుకోండి. నాగార్జున గారు వినిపిస్తున్నా సార్? అన్మ్యూట్ లోనే ఉన్నారు, మేబీ టెక్నికల్ ఇష్యూ అనుకోండి సార్. సార్ మీకు వినిపిస్తుందా సార్? మా మాటలు వినిపిస్తున్నాయండి? శివనాగార్జున గారు వినిపిస్తున్నాయండి? ఐ థింక్ మన మాటలు ఏమి వినబట్లేదు అనుకుంటా సార్ సార్కి. ఓకే సార్, ఇర్ఫాన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. కే విజయ గారు. సార్ ఇర్ఫాన్ గారు, మా గ్రూప్ కి ఒక పేరు పెట్టమన్నప్పుడు ఇంపాక్ట్ డైమండ్స్ అని ప్రపోజ్ చేసింది నేనే సార్. ఇంపాక్ట్ డైమండ్స్ 137 పెట్టాను, కాకపోతే సారు ఇంపాక్ట్ డైమండ్స్ అనే మీకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మా ఎలక్యూషన్ టీమ్ గురించి అండి. లైక్ హెల్త్ ఇష్యూస్ వలన ఇద్దరు అటెండ్ అవ్వలేకపోయారు, ఒకళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ బిజీ వలన అటెండ్ అవ్వలేకపోయారు. ఇంకా సింగిల్ హ్యాండెడ్గా మా మేడం విజయ మేడం రాక్ ద షో. లాస్ట్లో వచ్చినా సరే చాలా లేటెస్ట్గా అందరినీ అట్రాక్ట్ చేసి ఒక మంచి సాంగ్తో కంక్లూడ్ చేశారు. అండ్ మెయిన్గా ఏంటంటే ఓన్ కంటెంట్ ప్రిపేర్ చేసుకుని చాలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేశారు. అండ్ యూ హ్యావ్ ఏ బ్లెస్డ్ వాయిస్ మ్యామ్. సో మీకు మంచి వాయిస్ ఉంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ మ్యామ్. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ భవానీ మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఈరోజు అవుట్పుట్ ప్రజెంటేషన్ అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. అందరు పార్టిసిపెంట్స్ అందరికి కూడా కంగ్రాట్స్ అండి. ముందు చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు మీరందరూ. సూపర్ అండి, సూపర్. అయితే మాది అబ్దుల్ కలాం టీం అండి. అబ్దుల్ కలాం టీం నుంచి ఫస్ట్ శ్యామ్ ప్రసాద్ గారు లీడ్ తీసుకున్నారండి. ఆయన లీడర్. సార్ దగ్గర లోపల చాలా కంటెంట్ ఉందండి. సార్కి 2-3 minutes సరిపోలేదు సార్. ఆయనకి ఒక 10-15 నిమిషాలు కావాలి సార్. నెక్స్ట్ టైం తప్పకుండా మీకు అంత టైం దొరుకుతుందండి. సార్ దగ్గర చాలా కంటెంట్ ఉందండి.
చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారండి సార్. తర్వాత ఓం ప్రకాష్ గారండి, వాళ్ళ అబ్బాయిని రైల్వే స్టేషన్ లో దింపి అసలు ఆ కమిట్మెంట్ అండి, కమిట్మెంట్ కి నేను ముందు ఓం ప్రకాష్ సార్కి రైల్వే స్టేషన్ కి వెళ్ళి అక్కడ నుంచి ఫాస్ట్ గా ఇంటికి వచ్చి కూర్చొని మళ్ళీ నేను వచ్చాను సార్ అని మీ దగ్గర మళ్ళీ ఒకసారి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పించుకున్నారండి. సార్ సూపర్ సార్. అద్భుతంగా స్టేజ్ ఫైట్ గురించి చెప్పారండి. నేను సాటిస్ఫైడ్ అండి. నేను మా బ్యాచ్ తో మేము ఎలా అయితే మాట్లాడుకున్నామో మా కన్వర్సేషన్ దానికి మా టీం అంతా రీచ్ అయ్యారు సార్. నేను ఒక యాజ్ ఎ మెంటర్ నేను సాటిస్ఫైడ్ అండి మా టీం నుంచి. తర్వాత మురళి గారండి ఏబిసి గురించి అద్భుతంగా చెప్పారండి. డెవలప్మెంట్ కి గ్రోత్ కి ఉన్న తేడాలు చక్క సింపుల్, కొంచెం 1.5 minute లో అవగొట్టేశారు. కాకపోతే సార్ ఇంకొంచెం కంటెంట్ పెంచుకోవచ్చు సార్, మీరు మరీ షార్ట్ గా చెప్పేశారు, అయినా సూపర్ అండి. 1 minute లో చెప్పడం అంటే చాలా గ్రేట్ అండి. తర్వాత శివదుర్గ మేడం, మీరు కాన్ఫిడెంట్ అండి, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారంటే మ్యామ్ నేను చెప్తాను అన్నారండి. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పని లేనిది శివదుర్గ మేడం కనండి. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. కంటిన్యూ చేయండి ఇలానే, మన జర్నీ 1 month 25 days కంటిన్యూ అవుద్ది మేడం. థ్యాంక్ యూ అండి. తర్వాత లాస్ట్ కండి ఏడుకొండల సార్ వచ్చి బాడీ లాంగ్వేజ్ గురించి అసలు సార్ ఏ మాత్రం కూడా నాకు తెలిసి ఒక వీడియో గానీ ఆయన రాసుకున్నది ప్రిపరేషన్ గానీ ఏం చూడలేదు సార్. ఆయన జర్నీలో ఉన్నారు, జర్నీలోకి మనకి అటెండ్ అయ్యారండి. అది అన్నిటికంటే గొప్ప అండి. తనకు తెలిసింది, తను విన్నది బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పారండి. నేను సాటిస్ఫైడ్ అండి. మా టీం వచ్చి రాకింగ్ అండి. అబ్దుల్ కలాం గారి టీం అండి, రాష్ట్రపతి గారి టీం మాది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకట్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ప్రదీప్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. అండ్ వాళ్ళు మన అవుట్పుట్ సెక్షన్ వచ్చేసరికి మన అన్ని టీమ్స్ పార్టిసిపెంట్స్ సార్ చాలా ఎక్సలెంట్ గా డెలివరీ ఇచ్చారు సార్. 2 minutes ఏదైతే టైం ఉందో అండ్ ఎక్సలెంట్ గా ఉపయోగించుకున్నారు అందరూ. అండ్ అంటే ఎంత బాగా ప్రిపేర్ అయ్యారంటే అది 3 to 5 minutes వరకు కూడా వెళ్ళిపోయారు కొంతమంది. అంటే మనం మైకాసర్లు అంటాము, మనకు స్టార్టింగ్ నుంచే అట్లా వెళ్ళిపోయారు సార్. అండ్ ఒక మైనర్ కరెక్షన్స్ ఉన్నాయి సార్, జస్ట్ టైం గురించి, బాడీ లాంగ్వేజ్ మాత్రమే. అండ్ మీ రిమైనింగ్ పార్టిసిపెంట్స్ అందరూ 1 or 2 మైనర్ చిన్న వాటి దగ్గర తప్ప అన్ని రకాలుగాను పాజిటివ్ గా బాగా డెలివరీ ఇచ్చారని. మీరు ఏదైతే టాపిక్ ప్రిపేర్ అయ్యారో బాడీ లాంగ్వేజ్ గురించి కానీ, కంటెంట్ ప్రిపరేషన్, అన్లెర్నింగ్ గురించి చాలా ఎక్సలెంట్ గా డెలివరీ ఇచ్చారండి అందరూ. అండ్ నాకు కూడా ఇండివిజువల్ చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే 5 to 6 days జరిగిన సెక్షన్స్ అన్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ రీకాల్ చేసి చాలా నేను డెలివరీ ఇవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళ ఇంటెన్షన్ ఉందండి. డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ చాలా బాగా ఏదైతే ప్రాక్టీస్ చేశారో అది కెమెరా ముందు ఒక 2-3 minutes మీరు ఇచ్చారు. చాలా ఎక్సలెంట్ అండి, సూపర్ మీ ఎఫర్ట్స్. ఇట్లాగే ఇటువంటి అవుట్పుట్ సెక్షన్స్ ఎక్సలెంట్ గా రావాలంటే అండి మనం అసైన్మెంట్స్ అని ఇస్తూ ఉంటామండి డైలీ. అందుకని ఆ అసైన్మెంట్స్ అని మనం కంప్లీట్ చేస్తూ ఉంటే మనకి అది కూడా ఇంకో ప్రాక్టీస్ అనమాట. అందుకని అసైన్మెంట్స్ కూడా సేమ్ ఇంపార్టెంట్ అండి. అండ్ అవుట్పుట్ సెక్షన్స్ మరిన్ని మన సెషన్ లో వస్తూ ఉంటాయండి. అండ్ ఇవాళ సెషన్ మాత్రం చాలా అద్భుతంగా జరిగింది, చాలా అద్భుతంగా చెప్పారు అందరూ. బాడీ లాంగ్వేజ్ కానీ, వాయిస్ కానీ, టైమింగ్ కూడా అందరూ బాగా ఉపయోగించుకున్నారు. సూపర్ సార్. ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. విజయ్ కుమార్ గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. విజయ్ కుమార్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మా టీమ్ మెంబర్స్ ఛాంపియన్స్ సార్. శశికుమార్ సార్ స్టార్ట్ చేస్తూనే ఓపెనింగ్ మంచిగా ఉంది సార్, క్లోజింగ్ కూడా బాగా చేశారు. కంటెంట్ ప్రిపరేషన్ గురించి ఆల్మోస్ట్ చిరంజీవి సార్ చెప్పినటువంటి 1 hour సెషన్ విత్ ఇన్ 3 or 4 minutes లోనే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు సార్. ఆ డెలివరీ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఆ లీడర్ గా ఉన్నందుకు వారి ఇంట్రడక్షన్ కూడా చాలా బాగుంది సార్. మా బ్యాచ్ లో అయితే 101 బ్యాచ్ లో 2 ట్రైనర్స్ ఉన్నాం సార్. నాకు ఈ 137 బ్యాచ్ చూస్తుంటే చాలా మంది ట్రైనర్స్ బయటకు వచ్చేలాగా కనిపిస్తున్నారు సార్. ఎస్పెషల్లీ సుమా మ్యామ్ చూస్తుంటే నేషనల్ స్పీకర్, ఇంటర్నేషనల్ స్పీకర్ స్టాండర్డ్స్ ఉన్నాయి మ్యామ్ దగ్గర. రీజనల్ స్పీకర్ గా అయితే కొంత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ నేషనల్, ఇంటర్నేషనల్ ఆ హ్యాండ్ గెచర్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ స్మైలింగ్ కానీ చాలా బాగా మేడం కి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే మాట్లాడుతున్నారు. సో అట్లాగే విద్యాసాగర్ గారు ఒక టీచర్ గారు ఉన్నారు సార్ ఏలూరు నుంచి. వారు కూడా ఏబిసి లెర్నింగ్ ఎలా అంటే మనం స్టాండప్ అవ్వచ్చు, ఎలా డెవలప్ అవ్వచ్చు అని టాపిక్ తో
స్టార్ట్ అయ్యారు. వారు కొద్దిగా ఆ షై లాగా స్టార్ట్ అయ్యారు. నాకు కొంచెం టైం కూడా తక్కువ తీసుకున్నారు. నెక్స్ట్ ఈ అవుట్పుట్ సెషన్ లో అయితే నాకు తెలిసి వారు కూడా ఇదవుతారు. ఇంచుమించు మా ఛాంపియన్ టీంలోనే ఎక్కువ మంది ట్రైనర్స్ కనిపిస్తున్నారు సార్. ఎస్పెషల్లీ మీరు భవిష్యత్తులో స్క్రీన్ మీద చూస్తారు ట్రైనర్స్ గా మా టీం మెంబర్స్ ని. అది నేను ప్రౌడ్ గా చెప్తున్నాను. అలాగే ఉదయ్ సార్ అని వారు అరకు వెళ్ళారు సార్ జర్నీలోనే. వారు నేను లేదు కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి, మీకు తెలిసిందని నేనే గైడ్ చేశాను. వారు 2-3 డేస్ నుంచి కూడా అటెండ్ అవ్వట్లేదు, అయినా వారు ప్రయత్నం చేశారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. వారు జర్నీలో కూడా కనెక్ట్ అయ్యి కొంచెం మాట్లాడడం అనేది. మా రాములని వారికి ఇంకొంచెం ఆపరేషన్స్ తెలియట్లేదు. నేనేంటంటే 5 మెంబర్స్ కూడా కంప్లీట్ చేస్తే సెషన్ బాగుంటుందని ట్రై చేశాను. పాపం తనకి నేను క్లాస్ లో ఉన్నా కానీ కనెక్ట్ చేస్తానే ఉన్నాను. తనకి కొంచెం అర్థం అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా. ఎవరైనా నైబర్ హెల్ప్ చేస్తే ఈజీగానే అవుతుంది చిన్న చిన్న ఇదే, కానీ అతనికి ఎనీ అవకాశం లేదు. చాలా క్యూరియాసిటీ ఉంది నేర్చుకోవాలి అని. రేపటి నుంచి ఆ పని మీద ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. థ్యాంక్ యూ సార్. వీరా గారు. డాక్టర్ వీరా గారు. హ్యాపీ ఈవినింగ్ ఆల్. వెరీ సారీ, యాక్చువల్లీ చిన్న వర్క్ మీద బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చాను, అందుకనే లాస్ట్ లో చెప్తానని చెప్పాను సార్కి. ఐమ్ జస్ట్ యా, ఐ హోప్ ఐఎమ్ విజిబుల్ రైట్. విజిబుల్? ఐ విజిబుల్? ఓకే సార్, మాట్లాడండి సార్. ఎస్ సార్, విజిబుల్. యా, సో నైస్ సెషన్ అండి ఈరోజు అవుట్పుట్ సెషన్. యాక్చువల్ గా మేము TTTWS 121 చేసేటప్పుడు దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ వాజ్ నాట్ అవైలబుల్ అట్ దట్ మూమెంట్. 5 days కే అవుట్పుట్ సెషన్స్ అనేవి యాక్చువల్ గా మాకు కండక్ట్ చేయలేదు. బట్ దిస్ ఈస్ ఎ వెరీ యూనిక్ థింగ్ అండ్ చాలా మంచి ఆలోచన చేసి వెంకట్ కొల్లూరు గారు అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని చాలా ఇన్నోవేటివ్ గా చేసి ఒక 2 minutes ఆఫ్ టైం ఇచ్చి వాళ్ళకి ఈ 4 days లో ఏదైతే కంప్లీట్ చేసుకున్నారో అది ఏదైతే ఇంట్రెస్టెడ్ ఉంటుందో ఆ 2 minutes లో చెప్పమని చెప్పడం జరిగింది. సో ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ ఆజాద్ నాకు యాక్చువల్ గా 1 participant ఉన్నారు. ఆ 1 participant పేరు లింగం జాప్లా. సో వారిని ఎప్పుడైతే కన్సల్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి ఇలాగా మీకు ఏవైతే టాపిక్స్ ఇచ్చున్నారో వాటిల్లో ఒకటి తీసుకొని 2 minutes చెప్పాలి అంటే, సో డెఫినెట్లీ ఆల్రెడీ నేను కొన్ని విన్నానండి, కొన్నిటికి అటెండ్ అవ్వలేదు. అవి రికార్డెడ్ సెషన్స్ కూడా వింటాను, విని ఖచ్చితంగా చెప్తాను సార్ అని చెప్పేసి ముందుకు వచ్చారు. సో అబ్సల్యూట్లీ ఎవ్రీబడి పెర్ఫార్మ్డ్ వెరీ వెల్. బట్ చిన్న చిన్న సహజమే, బట్ ఇనిషియల్ స్టేజెస్ లోనే చాలా బాగా చెప్తున్నారు. అండ్ కమింగ్ టు లింగం గారి దగ్గరికి వచ్చేస్తే గనక, సో తీసుకున్న టాపిక్ ఏవైతే డెవలప్మెంట్ ఏబిసి ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఏవైతే స్టేజెస్ ఉన్నాయో వాటన్నిటిని చెప్తూ చాలా నీట్ గా ప్రజెంట్ చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగిన అవన్నీ కూడా కన్సిడరేషన్ లోకి చాలా మైన్యూట్ గా ఉంటాయి. అవన్నీ కూడా వచ్చే సెషన్స్ కి ఖచ్చితంగా ఓవర్కమ్ అయ్యి సో యూ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ స్పీకర్ లింగం గారు. అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. అండ్ రిమైనింగ్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా చాలా మంచిగా పెర్ఫామ్ చేశారు. Seems to be like 137 batch is going to be a very good batch in coming days. And definitely మిగతా మెంటర్స్ చెప్పినట్టుగా so many trainers will come out from this particular batch. And వెంకట్ కొల్లూరు గారు, so your efforts definitely paid off అండి. Wish you all good luck to every participant for giving this wonderful opportunity. Thank you. Thank you so much, sir. థ్యాంక్ యూ సార్.